సైబర్ వరల్డ్ లో ఏం జరుగుతుంది, దీని ఎవల్యూషన్ పాయింట్ ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్ నౌ? The crime is so evolved. I'll give you a classic example, which is a very old example. Royal Enfield Himalaya selling only for 1 lakh, it is 2 lakhs అనగానే వీళ్ళు కూడా బీపీ షుగర్ రైజ్ అవుతుంది. 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వని అడుగుతారు. సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం, ఎంత వస్తే అంత వాళ్ళ దగ్గర గుంజేస్తే ఒక 50 మంది దగ్గర వీళ్ళంతా పోయి కంప్లైంట్ ఇస్తారు. అయితే నేనేం చేస్తే ఇప్పుడు నౌ ది గేమ్ స్టార్ట్స్ అని మనం సెర్చ్ చేసేవి మన అల్గరిథంలో వస్తాయి, ఇది ఫస్ట్ లెవెల్. మన ఫ్రెండ్స్ సెర్చ్ చేసేవి మన అల్గరిథంలో వస్తాయి, సెకండ్ లెవెల్. మైండ్ లో ఏదన్నా అనుకుంటాము, నెక్స్ట్ 5 నిమిషాలు అది కనిపిస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. ఆఫ్ పేజ్ కంటెంట్ అని ఉంది ఫేస్బుక్ లో. అంటే ఏంటంటే మన డేటాని వేరే కంపెనీస్ తో షేర్ చేసుకుంటాడు. వీఆర్ కామోడిటీస్, యాక్చువల్లీ వీఆర్ సోల్డ్ యాజ్ కామోడిటీస్. ఖచ్చితంగా ఈ 2 వెబ్సైట్ల గురించి వినే ఉంటారు, మూవీ రూల్స్ ఒకటి, ఐబొమ్మ ఒకటి. అంటే వీళ్ళు ఎట్లా క్రాక్ చేస్తున్నారు? ఇన్సైడర్ జాబ్ 100% ఇన్సైడర్. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా మూవీ ఉంది, వాళ్ళు ఒక ఫిలిం థియేటర్ ని రెంట్ తీసుకొని వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేయటం, దాన్ని కాపీరైట్ తీసుకొని వీడు మళ్ళీ హోస్ట్ చేయటం. ట్విట్టర్ లో ఐ సీన్ పాన్, లిటరలీ ఎక్స్ట్రీమ్ గోర్ అండ్ గ్రాఫిక్ కంటెంట్. ఇలాంటివన్నీ ఎందుకు తీసేయలేకపోతున్నారు? అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. వాళ్ళ కోసమే మనము వీ హ్యాడ్ టు బ్రింగ్ ద డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్. సార్, మీరు రీసెంట్ గా ఒక యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అని ఈ కాంటెక్స్ట్ మీరు వినే ఉంటారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ లెట్ మీ బి క్లియర్. రోస్ట్ చేసే క్రమంలో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోయారు అనమాట వాళ్ళు. ఈ తప్పుని ఫస్ట్ బేబీ మూవీ డైరెక్టర్ బయట పెట్టాడు, దాని తర్వాత మిగతా సినిమా హీరోలు అంతా పట్టుకున్నారు. వాళ్ళేం సొసైటీకి సేవ చేసేద్దామనే ఉద్దేశం లేదు, వాళ్ళకి మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళని రోస్ట్ చేస్తారు కాబట్టే. చాలా మంది సినిమా హీరోయిన్స్ ని ట్యాప్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, దాని నుంచి వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేస్తారని దర్ ఇస్ అ హ్యూజ్ న్యూస్ స్ప్రెడ్. చిన్న యూట్యూబ్ వీడియో పంపించాడు, తల మాత్రం ఆమెదే ఉంటుంది, కిందంతా కూడా వేరే ఉంటుంది. అడల్ట్ కాంప్రమైజింగ్ పొజిషన్స్ లో ఫోటోస్ వీడియో పంపించాడు. ఆ వీడియో క్రియేట్ చేసిన వెంటనే వీడు ఏం చేస్తాడు, ఫిలిం స్టార్ కి పంపించాడు, పలానా లింక్ లో నీ వీడియో ఉంది, డిలీట్ చేశానని చెప్తాడు. అలాగే డిలీట్ చేశానని చెప్తాడు, పంపిస్తాడు వాడు, చూసుకోండి నేను మీ ఫ్యాన్ ని డిలీట్ చేశానని చెప్తాడు. ఇది ఒక ఫ్రాడ్. రైట్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ లో బ్యాక్ డోర్ జాబ్లు అని చెప్పి 8 మందిని ఆటోలో తీసుకెళ్లి ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ డోర్ దగ్గర వదిలిపెట్టి వచ్చాడు. ఆటో వాడు ఫ్రాడ్ చేశాడు. ఎక్కడ జరిగింది సార్ అది? ఇన్ఫోసిస్ లో జరిగింది. మహేష్ బాబత్ గారు కమిషనర్ ఉండే అప్పుడు ఆయన. లైక్ హైదరాబాద్ లో అఫీషియల్ రిజిస్టర్డ్ కేసు. కొత్త అప్డేటెడ్ యాప్ మేము మీకు లింక్ పంపిస్తామంటే ఆ లింక్ ప్రెస్ చేసిన విత్ ఇన్ సెకండ్స్ వాళ్ళ క్రెడిట్ కార్డులో డబ్బులన్నీ పోతున్నాయి. కానీ ఏమైతుందంటే వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ పోయినట్టే బ్రో, ఇంకా లైట్ అన్నట్టు వదిలేస్తున్నారు. సో వాట్స్ హ్యాపెనింగ్? ఎందుకు ఇంత డీలే అవుతుంది? ఐ డు నాట్ కంప్లైంట్ ఆన్ ది ఆఫీసర్స్, ఐ కంప్లైంట్ ఆన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అంటే 3 నెలలకి, 4 నెలలకి, 5 నెలలకి మారిపోతుంటారు. అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, పీపుల్ హూ లూజ్ మనీ ఆర్ హైలీ లిటరేట్, పీపుల్ హూ చీట్ మనీ ఆర్ నాట్ ఈవెన్ 10th class passed. వెల్కమ్ టు ఇన్ టాక్స్ పాడ్కాస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు వన్ థింగ్ విచ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ మీ ఇస్ దిస్ సైబర్ వరల్డ్. అంటే ఈ సైబర్ వరల్డ్ లో ఏం జరుగుతుంది ఇప్పుడు? జనరల్ గా టెక్నాలజికల్ ఎవల్యూషన్ గురించి తీసుకుంటే, ఒక చిన్న కంప్యూటర్ దగ్గర నుంచి టుడే మన మెటావర్స్ లో పెయింటింగ్స్ కొనే వరకు ఇంప్రూవ్ అయింది. సో వాట్స్ హ్యాపెనింగ్ విత్ క్రైమ్ సార్? లైక్ దీని ఎవల్యూషన్ పాయింట్ ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్ నౌ? నేను ఐఎమ్ 54 నౌ. రైట్. సో ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ స్కూల్స్ అండ్ నాన్నకి ఇట్లా అమ్మకి ఇట్లా ఫోన్ చేయాలనుకుంటే ట్రంక్ కాల్ ఉంటుండే 6 hours. ట్రంక్ కాల్. కొంచెం వీఆర్ ఆల్ ఫ్రమ్ అప్పర్ మిడిల్ క్లాస్ కాబట్టి లైట్నింగ్ కాల్ అని 6 times ద కాస్ట్ 2 hours లో కనెక్ట్ అవుతుండే. ఇప్పుడు నౌ టెక్నాలజీ, ఐ హావ్ సిరి గర్ల్ ఫ్రెండ్ ఆన్ మై ఫోన్, ఐ హావ్ అనదర్ గర్ల్ ఫ్రెండ్ అట్ హోమ్ కాల్డ్ Alexa who will dial in 7 microseconds. So where is 7 hours versus 7 microseconds? I still remember my father yelling at me, పైసలు ఇట్లా పంపేయమంటే, మనీ ఆర్డర్ చేయాలి, పోస్టల్ ఆఫీస్కి వెళ్ళాలి, కొంచెం టైం పడుతుంది, రేపు చేస్తే బెటా అని, డోంట్ వరీ, బారో ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ టెల్ ద వార్డెన్ టు గివ్ యూ సమ్ మనీ, అట్లా అంటుండే. ఇప్పుడు ఏముందండి, యూ కెన్ సిట్ ఆన్ వెస్టర్న్ కమోడ్ and do a $1 billion transaction. Yeah. So your phone booth is become your restroom is become your phone booth. టెక్నాలజీ అనేది చాలా హై లెవెల్ ఇవాల్వ్ అయిపోయిందండి. ఎంత హై లెవెల్ ఇవాల్వ్ అయిపోయిందంటే వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్చువల్లీ రియలైజ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. అంతా మనము అందరం కూడా పాజిటివ్గానే మాట్లాడతాం, కానీ కీడించుకొని వీలించారు. వెహికల్ డ్రైవ్ చేసుకుని పోయినాం అనుకోండి, కొత్త వెహికల్ ఇస్తే పిల్లలకు జాగ్రత్త డ్రైవ్ చేయబెట్టా అంటాం. అదే ఫోన్ ఇస్తే జాగ్రత్తగా యూజ్ చేయను అన్నారు. గుడ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. అదే వెహికల్ ఇచ్చినప్పుడు యూ కెన్ డ్రైవ్ బెటర్ అని వారికి చెప్పారు. అదే ఫోన్ ఇచ్చినప్పుడు హౌ కెన్ యూజ్ ఇట్ బెటర్ అని వాడికి నేర్పరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద జెంటిల్మెన్ వాజ్ యాక్చువల్లీ ఆఫరింగ్ ద ఫోన్ ఆల్సో, ఈ డజంట్ నో హౌ టు అండర్స్టాండ్ టెక్నాలజీ ఏంటి, స్మార్ట్ ఫోన్ వాట్ ఇట్ కెన్ డూ. ఎంటైర్ కాస్మస్ ఉంది దాంట్లో, నథింగ్ దాంట్లో లేనిది ఏమున్నా సరే, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఎంటైర్ కాస్మస్ ఇస్ దేర్. బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, నెట్వర్కింగ్ చేసుకోవచ్చు, పాట, డ్యాన్స్, యోగా. ఒక తిండి ఒకటే రాదు ఫిజికల్గా, సంసారం చేయడానికి there is no spouse, otherwise everything is there in that smartphone.
సో దాన్ని ఎట్లా వాడుకోవాలనే దాని మీద కూడా ఎవరు నేర్పట్లేదు. ఐ టెల్ యూ కపుల్ ఆఫ్ స్మాల్ ఎగ్జాంపుల్స్ జస్ట్ టు యాడ్ సమ్ విటీ. మీరు నేను కలిసి మెట్రోలో ట్రావెల్ చేస్తాం. ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి కనపడంగానే లుకింగ్ సో గార్జియస్ అని అనలేము. యూఎస్లో అనొచ్చేమో, ఇక్కడ అన్నియర్ బికాస్ అవర్ కన్జర్వేటివ్ ఎన్విరాన్మెంట్, ద వే వీ గ్రూ అప్ అండ్ ఆల్ అండ్ నాట్ ఇలా. అదే అమ్మాయికి నేను ఆన్లైన్లో లుకింగ్ సో గార్జియస్ అంటే లవ్ అమౌంట్కి ఇట్లా పంపిస్తుంది. నో ఇంటెన్షన్స్, బట్ షీఈస్ గోయింగ్ టు సెండ్. రైట్. అండ్ షీ ఆల్సో ఫీల్స్ హ్యాపీ అండ్ షీ ప్రివిలేజ్డ్ అండ్ షీ బికమ్స్ ఎలేటెడ్. నన్ను ఇంతమంది లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు. అదే అమ్మాయిని మనం ఒక 500 మంది ఉన్న మగపిల్లల రూమ్లోకి వెళ్ళమంటే వెళ్తుందా? వెళ్ళదు. అదే అమ్మాయి వాట్సాప్ గ్రూప్లో ఒక 1000 మంది ఉన్న రిఫ్రాప్స్, వ్యాగబోర్డ్స్ ఉన్న గ్రూప్లో వాట్సాప్లో జాయిన్ అయ్యింది. సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కాన్సెంట్ మేనేజ్మెంట్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి విరుద్ధంగా ఉండకూడదు, రెండు ఒకటేలా ప్రవర్తించాలి. The consent has to be right. You have to teach your children or anybody that how to manage consent. రెండు రకాలుగా అన్ఫార్చునేట్లీ వీఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. ఇప్పుడు నేను ఎవరని చెప్పుకోనికి గంట పడుతుంది. ఇన్ స్పైట్ ఆఫ్ మీ కంట్రిబ్యూటింగ్ టు సొసైటీ సో మచ్, having written 580 weekly articles, having written 14 books, having written 7 books to police, having won 3 UNDP awards, nobody knows who is Anil is. వీళ్ళకి వెళ్తున్నారు తెలుసు. అన్ఫార్చునేట్లీ ద వరల్డ్ హెస్ బికమ్ లైక్ దట్. సో ఆ సోషల్ మీడియాని కూడా ఎట్లా వాడుకోవాలనేది కూడా ఎవరు చెప్పారు. హౌ టు ఇంటర్ప్రెట్ అండ్ హౌ టు కాన్వర్స్, హౌ టు కనెక్ట్, హౌ టు కొలాబరేట్ కూడా ఎవరు చెప్పారు. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ ప్రైవసీ వర్సెస్ యూజర్ కన్వీనియన్స్. మీరు లొకేషన్ ఇచ్చారు కాబట్టి నేను ఫాస్ట్గా రాగలిగాను, ఎవరైనా అడగకుండా, వితౌట్ ఆస్కింగ్ ఎనీబడి ఐ కుడ్ కమ్. లొకేషన్ ఇవ్వకుంటే నా ప్రాబ్లం ఎట్లుంటుంది? 10 మందిని అడగాలి, రావాలి. అంటే యూజర్ కన్వీనియన్స్ ఇంపార్టెంట్, ప్రైవసీ ఇంపార్టెంట్. పండోరా బాక్స్, ఇక అవగాల పోగాలంటే 2 కావాలి నాకు. సో అలాంటప్పుడు దెన్ హౌ డు యూ మేనేజ్ ప్రైవసీ? ఆ లొకేషన్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? ఫోటో తీస్తే కూడా లొకేషన్ వచ్చేస్తుంది. చాలామంది సెల్ఫీలు పెట్టి నేను ఊరు వెళ్ళినా అనిపిస్తే లొకేషన్ పెట్టి కూడా దొంగతనాలు రాచకొండలో కొన్ని 100 దొంగతనాలు. సో హౌ టు మేనేజ్ ప్రైవసీ అండ్ యూజర్ కన్వీనియన్స్, ఇలాంటి అనేక టాపిక్స్. అడిక్షన్ కావచ్చు. డూ యూ నో దట్ యూర్ అడిక్టెడ్? యూ డోంట్ నో బికాజ్ యూ నెవర్ మెజర్డ్ యువర్ సెల్ఫ్. దేర్ ఇస్ నో ఫార్మల్ క్లినికల్ స్కేల్ ఇన్ ద వరల్డ్ టు టెల్ నీ అడిక్షన్ లెవెల్స్ గురించి. పేరెంట్స్ ఉన్నారు, డిజిటల్ పేరెంటింగ్ గురించి తెలుసా? దే నో వాట్ దర్ చిల్డ్రన్ ఆర్ డూయింగ్. ఏం తెలియదు అని, మనం అసలు 5 పైసలు కూడా తెలియదు అని. చిల్డ్రన్ ఆర్ ఏబుల్ టు స్క్రాల్ ద ఫోన్ బిఫోర్ దే కెన్ క్రాల్. రైట్. దే ఫీల్ ప్రివిలేజ్డ్. నా బిడ్డ ఫోన్ మంచిగా రిపేర్ చేస్తుంది, అది చిన్న పిల్లది. బట్ ఇట్స్ ఎ కర్స్. మనం చిన్నగా ఉన్నప్పుడు నాయనమ్మ చెవు కొట్టుకొని ఇట్లా లోపలికి వెళ్ళి బయటకి ఇంట్లో గుంజేది. ఇప్పుడు గుంజు బయట పడేస్తారు గో అండ్. సో డూ యూ నో హౌ టు మేనేజ్ స్క్రీన్ టైమ్ అండ్ గ్రీన్ టైమ్? యాజ్ అ పేరెంట్ డూ యూ నో? యాజ్ అ పేరెంట్ డూ యూ నో హౌ టు మానిటర్? నువ్వు ఫోన్ వాడదంటే వాళ్ళు ఊరుకోరు. దేర్ ఆల్ నేటివ్ సిటిజన్స్ వాళ్ళంతా కూడా. మనం అంతా ఎమిగ్రెంట్స్. ఐ హావ్ బీన్ ఇన్ యూఎస్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఐ డోంట్ హ్యావ్ దట్ అమెరికన్ యాక్సెంట్, బట్ ఆ కిడ్స్ విల్ హ్యావ్ బికాస్ దే బాన్ దర్. వాళ్ళకన్నా ఎక్కువ మన వయసు పెద్దది, ఇంకా మనకు యాక్సెంట్ రాదు. సో లైక్ వైజ్ టెక్నాలజీ అడాప్టేషన్ వాళ్ళది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడు ఫాదరు టీవీలు చూస్తే ఆయన ముంగటి కూడా పోయేది భయానికి, ఏమో తలకాయ తింటాడు, ఎందుకని అవసరం, ఏదో ఒకటి అడుగుతాడని వెనక నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. నవ్ డేస్ కిడ్స్ ఎట్లున్నారు, ఇట్లా వచ్చి ఇట్లా రిమోట్ గ్రాప్ చేసి బ్రో అంటారు. యూ కెనాట్ సీ ద వరల్డ్ హెస్ చేంజ్డ్. నరేటివ్స్ హెవ్ చేంజ్డ్, ఎక్స్ప్రెషన్స్ హెవ్ చేంజ్డ్, అలవాట్లు, ఆలోచనలు అన్నీ మారిపోయినాయి. అట్లా అని చెప్పి నువ్వు వాళ్ళని తనొద్దు, తిట్టొద్దు. సో యూ అలౌ దెమ్ టు యూజ్ స్మార్ట్ ఫోన్. సో ఈ పండోరా బాక్స్ అనమాట. ఒక 4-5 ఎగ్జాంపుల్స్. ఎడిక్షన్, పేరెంటింగ్, బులింగ్ గురించి తెలుసా, ట్రోలింగ్ గురించి తెలుసా? వాళ్ళకేం తెలియదు పిల్లలకి. సో డిజిటల్ ఇంటెలిజెన్స్ తెలుసా? ఓ లింక్ వస్తే క్లిక్ చేయకూడదని తెలుసా? అండ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఫాల్ క్రైమ్స్ ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ వెరీ రిచ్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్. మామూలుని పైసలు ఏం పోవు ఆన్లైన్లో. 99% ఇస్. సంప్రీత్ సింగ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, ఆయన సర్వే కూడా చేసారు, మేము కూడా చేసినాం. సో మెనీ టైమ్స్ ఫ్లేమ్ యూనివర్సిటీ వాళ్ళతో కలిసి చేసినాం, అశోక యూనివర్సిటీ వాళ్ళతో కలిసి చేసినాం, నల్సార్ ఇంటర్న్స్తో కలిసి చేసినాం. ఎవ్రీవేర్ వీ ఫౌండ్ ఈవెన్ ది అఫీషియల్ రిపోర్ట్స్ ఫ్రమ్ తెలంగాణ పోలీస్ అండ్ ఈవెన్ ఫ్రమ్ ది నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ ఎన్సీఆర్బీ నుంచి వచ్చిన చూస్తే కూడా 99% ఆఫ్ దెమ్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఓన్లీ 1% ఆర్ నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. క్లిక్ చేయంటే ఏం క్లిక్ చేయాలని అడుగుతాడు, వీడి ముందే క్లిక్ చేస్తాడు. అత్యాశ ఎక్కువ వీనికి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక క్రైమ్స్ కూడా టెక్నాలజీ ఎంత ఇవాల్వ్ అయిందో దానికి తగ్గట్టుగా లర్నింగ్ మెకానిజం లేదు. People are not informed, people are not taught, people are not mentored, people are not coached. Obviously వాడికి తెలియదు కాబట్టి వాడు ఈ థింగ్స్ ఈజ్ వెరీ సేఫ్. హెల్మెట్ కొని బెండ్ కొని హెల్మెట్ కొన్నట్టు ఫోన్ కొని యాంటీవైరస్ కూడా కొనరు, ఫోన్ కొని బేసిక్ అండర్స్టాండింగ్ కూడా ఉండదు. మేము సుప్రీంకోర్టులో పిల్ చేసాం, ఫోన్ నేర్చుకోవాలంటే లైసెన్స్ కావాలని. వాడు నవ్విండు జడ్జ్. బట్ నౌ ఆఫ్టర్ 9 years నౌ హీఈస్ రియలైజింగ్ మేబీ ఐఎమ్ కరెక్ట్. వీ వర్ ద ఫస్ట్ పీపుల్ టు యాక్చువల్లీ క్రియేట్ అ డిజిటల్ వెల్బీయింగ్ క్రెడిట్ కోర్స్ ఇన్ యూనివర్సిటీస్. అది మాకు ఇంతవరకు ఫార్మల్ అప్రూవల్ కూడా రాలా. అంటే సపోర్ట్ కూడా లేదు. See how far we can go. Civil societies
అండ్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ టుడేస్ మెడిసిన్. ఎవడో పళ్ళు ఊడిపోయింది, కాళ్ళు ఊడిపోయింది, క్యాన్సర్ వచ్చింది, డబ్బులు అంటే ఇస్తారు. కానీ మాలాగా ఒక థింక్ ట్యాంకింగ్ సొల్యూషన్స్ క్రియేట్ చేస్తాం, ఒక నాలెడ్జ్ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం అంటే ఎవరు సొసైటీ ఇవ్వదు. ఇండియా ఈజ్ నాట్ అ ప్లేస్ టు యాక్చువల్లీ ఒక రీసెర్చ్ కోసం ఇండియా ఈజ్ నాట్ అ ప్లేస్. ఇండియాలో ఏంటంటే జస్ట్ ఇన్ టైం అయిపోవాలి కథ, బటన్ కొట్టగానే ₹1 వచ్చేయాలి చెప్పి ఇమీడియట్గా 100 కోట్లు వేస్తారు. రేపు పొద్దున్న మంచిగా ఎట్లు ఉండాలి రా భయ్య, నేను ఒక పోర్టల్ క్రియేట్ చేస్తున్నా అంటే చేస్తున్నా, చూద్దాం థియేటర్. అండ్ క్లాసిక్ experience is that nobody came forward to fund us still. And neither we didn't know the art of collecting money. That's a different issue. సో టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలనే దాని మీద ఒక మంచి ఒక థింక్ ట్యాంకింగ్ కానీ ఒక ఐడియేషన్ కానీ ఏం జరగదు. నువ్వు అది క్లిక్ చేయదు, ఇది క్లిక్ చేయొద్దు అని అనకూడదు. కంపల్సరీ క్లిక్ చేయాలా, ఏది క్లిక్ చేయాలి, ఏది క్లిక్ చేయకూడదు అని నేర్పాలి. నువ్వు క్లిక్ చేయొద్దు, నువ్వు ముట్టుకుంటే దొంగ అవుతావు, వాడు దొంగ వీడు దొంగ అంటే ఇట్లా కష్టం. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ హౌ ది క్రైమ్ ఇవాల్వ్, యూఆర్ టు కమింగ్ బ్యాక్ టు యువర్ అనదర్ క్వశ్చన్. మనం చిన్నకున్నప్పుడు దొంగతనం చేస్తే వీడు స్టూవర్ట్పురం దొంగలో, లేకుంటే మా ఆచర్ల దొంగలో, లేకుంటే నిజామాబాద్ దొంగలో అని తెలుస్తుండే. అంటే చెడ్డీ గ్యాంగ్ అని ఒక ప్యాటర్న్, ఒక స్టైల్ ఆఫ్ ఆపరేషన్. ఇట్లా వస్తాడు, ఇట్లా వస్తాడు, అట్లా వస్తాడు, ఇట్లా కొడతారు, కళ్ళ కారం కొడతారు, వీరో వాళ్ళ కొడతారు, ఇట్లా. ఇప్పుడు ఏమున్నదండి, నోబడీ ఈస్ క్యారింగ్ మనీ, నాట్ ఈవెన్ ప్లాస్టిక్ క్యాష్. ఇట్స్ కంప్లీట్లీ యూ డోంట్ నో వేర్ ద థీఫ్ ఈస్ కమింగ్ ఫ్రమ్. ఇంతకుముందు కుక్కను పంపిస్తే వాసన చూస్తుండే, కుక్క పంపించేది ఏమన్నా అసలు 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా తెలియదు. The crime is so evolved. I'll give you a classic example, which is a very old example. 2-3 years back జరిగేది. ఇప్పుడు మీరు బైక్ రైడర్ అనుకుందాం, అనుకుందాం అందాదా. ఆబ్వియస్లీ మీకు బైక్స్ ప్యాషన్ ఉంటుంది, కొత్త కొత్త బైక్స్ కొంటూ ఉంటుంటారు. సో యువర్ రైడర్, యు అన్ని గేర్లు మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఏది OLX ఈజ్ నోన్ ఫర్ సచ్ ఫ్రాడ్స్. సో మీరు ఈ-కామర్స్ ఫ్రాడ్స్లో ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు బైక్ అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఈ యువతల పక్కన ఆసంటే తెలుగులోడు ఎవడో ఉంటాడు, అతి తెలుగులోడు. వాడు ఏం చేస్తాడు, మిమ్మల్ని ఊరికే ఇన్స్టిగేట్ చేసి, ఇది నీదే నా బండి, ఏం మాట్లాడుతున్నాడు, ఆర్సీ బుక్ తీసుకో, ఇంకొంచెం రెచ్చగొడితే, అరే క్యా బాత్ కర్రే, మీరా పొల్యూషన్ దేకో, మీరా ఇన్సూరెన్స్ దేకో అని గట్టిగా మాట్లాడితే మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తారు, పుట్టుమచ్చలు కూడా రాసిస్తారు. అయితే నేనేం చేస్తే ఇప్పుడు నౌ ది గేమ్ స్టార్ట్స్ అన్నమాట. నేనేం చేస్తా, మీ పేరు మీదనే మీ సోషల్ ప్రొఫైల్స్ ఫాలో అవుతాయి కాబట్టి మీ పేరు మీద అకౌంట్ క్రియేట్ చేస్తా. నేను అనిల్ కుమార్నే, కానీ మీ పేరు మీదనే అకౌంట్ క్రియేట్ చేసి ఇప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళందరూ బోల్తా కొట్టిస్తా. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ సెల్లింగ్ ఓన్లీ ఫర్ 1 lakh, ఇట్ ఇస్ 2 lakhs అనగానే వీళ్ళకి కూడా బీపీ షుగర్ రైజ్ అవుతుంది. అరే కొనేద్దాం అయితే వీళ్ళంతా 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వని అడుగుతారు. సచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం, ఎంత వస్తే అంత వాళ్ళ దగ్గర గుంజేస్తే ఒక 50 మంది దగ్గర. వీళ్ళంతా పోయి కంప్లైంట్ ఇస్తారు, అరవై తమిళాల పనిచేసి అతనే ఉన్నాడు, ఆయన డ్రైవర్ ఉన్నాడు, గో క్యాచ్ ఇమ్మంట. మీరేం చేస్తారు, మీకు వచ్చినాయి సీ మై బ్యాంక్ అకౌంట్ అని మీరు ప్రూవ్ చేసుకుంటారు. బై ద టైమ్ యూఆర్ హెరాస్డ్, అట్లీస్ట్ యూ స్టార్ట్ గెటింగ్ హెరాస్డ్. ఆన్లైన్లో కూడా ఈ టీవీ మీడియా వాళ్ళు కూడా కథనాలు చెప్పేస్తుంటారు, టమాటా మీద ఇట్లా పెట్టేసేసి వాడు సగం నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు బదనాం చేస్తారు, మా బట్ట కలిసి మీరు వేసేస్తారు. తర్వాత మీరు చదువుకున్న వాళ్ళు, కొంచెం సపోర్ట్ ఉంది, పెద్ద ఆర్గనైజేషన్ కొంచెం సపోర్ట్ చేశారు కాబట్టి ఓకే, ఫైనల్ దే విల్ కమ్ టు నో దట్ యు ఆర్ నాట్ ద థీఫ్. అప్పుడు నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎవరికి డబ్బులు పంపించినాం అని బ్యాంక్ అకౌంట్ చేస్తారు. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఎవరిది ఉంటుంది అంటే, ఎవరిదో పిచ్చోంది పాపం వాళ్ళ దగ్గర మోసం చేసి, లేకపోతే తక్కువ రేటుకి వాచ్మెన్ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్, ఒక సిమ్ కార్డ్ తీసుకోవచ్చు. మ్యూల్ అకౌంట్స్ అంటారు, మ్యూల్ అకౌంట్స్ అంటారు వాటిని. అది ఇప్పుడు వచ్చిన స్టేజ్. ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ యూజింగ్ మ్యూల్ అకౌంట్స్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, జాబ్ ఇప్పిస్తానని చెప్పి మీ సిమ్ కార్డ్ ఇరవై, మీ ఇంటర్వ్యూ నేను అటెండ్ అవుతా, మీ డెబిట్ కార్డు కూడా నాకు ఇయ్యి, ఎందుకంటే ఫస్ట్ శాలరీ నాకు ఇవ్వాలి కదా, నువ్వు ముందే అడ్వాన్స్ ఏమి ఇవ్వద్దంట. మీరేమనుకుంటారు, ఏమున్నది, ఈజ్ ఆస్కింగ్ బ్యాంక్ అండ్ 1 సిమ్ కార్డే కదా, ఇచ్చేద్దాం అని మీరు ఇచ్చేస్తారన్న. అది ఉపయోగించుకుని అందరినీ ఫ్రాడ్ చేస్తా. అంటే పోలీసులు ఏం చేస్తారు, తిరిగి లాస్ట్కి ఎవరితో సిమ్ కార్డు వాడు పెట్టుకుంటాడు. వాడేమంటాడు, సార్ నేను దండం పెడతా సార్, నాదేం తెలియదు సార్ అంటాడు. సో అంటే యూ సీ నోబడీ ఈజ్ ఏబుల్ టు క్యాచ్. సో ఇట్స్ నాట్ ఈజీ టు క్యాచ్. తర్వాత ఈ క్రైమ్ అంతా కూడా ఎట్లా ఇవాల్వ్ అయిందంటే సార్, ఒక ఇండస్ట్రీగా ఇవాల్వ్ అయిపోయింది. మీరు నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళి జామ్తారా అని ఒక సీరియల్ చూడొచ్చు. అసలు దొంగతనం ఎట్లా చేయాలో కూడా పీపుల్ ఆర్ గివింగ్ కోచింగ్. 60,000 రూపీస్కి 5-star హోటల్లో 3 days కోచింగ్ ఉంటుంది, సైబర్ క్రైమ్ ఎట్లా చేయాలని. బ్రాడ్ డే లైట్లో జరుగుతుంది. బ్రాడ్ డే లైట్లో హియర్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ 5-star హోటల్ హియర్, 3 days ప్రోగ్రామ్ 60,000 రూపీస్ చెప్తారు. ఎనీవే, సో కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతారు సార్, ప్రపంచం కూడా తెలుసు. సో ఇంతకుముందు ఓన్లీ జార్ఖండ్ వాళ్ళే చేసేవారు. ఇప్పుడు ఏంటి, జార్ఖండ్ జామ్తారా కాదు, ఫర్గెట్ అబౌట్ నెట్ఫ్లిక్స్ సీరియల్. ఇప్పుడు ఫ్యూచర్ క్రైమ్ అని రిపోర్ట్ కూడా, ఫ్యూచర్ క్రైమ్ ఆర్గనైజేషన్ అని
420 వెబ్సైట్ కూడా, ది 420in.in వెబ్సైట్ కూడా నడుపుతారు ఆయన. దే క్రియేటెడ్ వన్ బుక్ ఆల్సో. భరత్పూర్, దేవగఢ్, ఈ రాజస్థాన్ ఏరియా, మేవార్ ఏరియా మొత్తం కూడా అదొక ఏరియా అనమాట. మళ్ళా పూణే, గుర్గావ్ నుంచి కాల్ సెంటర్స్. ఈ 2 కాల్ సెంటర్స్ ఏం చేస్తాయంటే వీళ్ళు యుఎస్ లో ఉన్న వాళ్ళని మోసం చేస్తారు. మోసగాలి సినిమా చూసారు కదా మీరు? చూసాను. సేమ్ ఈ ఫ్రాడ్, మోసగాలి సినిమా ఫ్రాడ్, ఏదో ఐఆర్ఎస్ స్కామ్ కావచ్చు, లేకపోతే కస్టమర్ మైక్రోసాఫ్ట్ సపోర్ట్, హెచ్పి సపోర్ట్ చేస్తారు. ఈ 2 ప్లేస్ల నుంచి అనమాట ఇదనమాట. ఇట్లా ఈ 2 ప్లేస్ నుంచి ఆ ఫ్రాడ్ చేస్తారు. తర్వాత కోల్కతా ఈజ్ వన్ ప్లేస్. ఇప్పుడు సెక్స్టార్షన్ ఫ్రాడ్స్ కానీ, రొమాన్స్ ఫ్రాడ్స్ కానీ మొత్తం కోల్కతా. అంటే ఇప్పుడు ఈ మామిడి పండ్లు ఎక్కడ దొరుకుతాయి, చెరుకు రసం ఎక్కడ దొరుకుతుంది, గ్రేప్స్ ఎక్కడ హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ గ్రేప్స్ అండ్ బిర్యానీ. అట్లాగే మన స్టేట్స్లలో అంటే మీరు యూట్యూబ్లలో పోయి స్కామర్ అని కొడితే ఇండియన్ పేరు ఫస్ట్ వస్తుంది. ఇండియన్స్ ఆర్ నాట్ ఓన్లీ నోన్ ఫర్ దేర్ బిలీఫ్ సిస్టమ్స్, దేర్ కన్జర్వేటివ్నెస్, దేర్ ఎడ్యుకేషన్, దేర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్, ఎంత ప్రొఫెషనల్స్ ఉంటారు. త్రూ అవుట్ ది వరల్డ్ వీఆర్ రెస్పెక్టెడ్. బట్ అదే విధంగా మీరు గూగుల్ ఓపెన్ చేస్తే, యూట్యూబ్ ఓపెన్ చేయండి, స్కామర్ అని కొట్టండి, అట్లీస్ట్ 10 వీడియోస్లో 8 వీడియోస్ ఇండియన్ వీడియోస్ వస్తాయి స్కామర్స్. ఆల్ కాల్ సెంటర్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ కోల్కతా, ఆపరేటింగ్ ఫ్రమ్ గుర్గావ్, ఆపరేటింగ్ ఫ్రమ్ పూణే. ఈ కాల్ సెంటర్స్ అన్నమాట. సార్, ఈ కాల్ సెంటర్స్ నాకు తెలిసినంత వరకు ట్యాక్స్ ఫ్రాడ్ అని మీరు చెప్పారు కదా ఇంతకు ముందు. మీ ట్యాక్స్ ఫైల్ చేస్తామని ఫ్రాడ్ చేస్తుంటారు డబ్బులు. వాట్ ఆర్ ది అదర్ కైండ్స్ మీరు చెప్పారు? ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రాడ్స్ ఒకటి, ప్లస్ కస్టమర్ సపోర్ట్. ఓకే. వీళ్ళు ఎలా వర్క్ చేస్తారు సార్? అంటే ర్యాండమ్ గా కాల్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది. డార్క్ నెట్ లో యూ గెట్ ఎవ్రీథింగ్, గెట్ యువర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఆల్సో. మీరు టైం ఇస్తే మా వాలంటీర్స్ 5 minutes లో మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా ఇస్తారు. 5 minutes. ఐ థింక్ 5 minutes ఇస్ ఆల్సో వెరీ హై. ఫ్రాడ్స్ ఎట్లా ఇవాల్వ్ అయినాయి అంటే సార్, స్టార్టింగ్ లా కేవలం కేవైసీ ఫ్రాడ్స్, పేటిఎం కేవైసీ అని, ఏదో నీకు డబ్బులు వచ్చినాయి అని, లాటరీ వచ్చిందని, స్క్రాచ్ కార్డు కొడితే డబ్బులు వచ్చినాయి అని, ఇట్లా చిన్న చిన్న ఫ్రాడ్స్ అయితే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేవరకు మ్యారేజ్ ఫ్రాడ్స్, సెక్స్టార్షన్ ఫ్రాడ్స్, రొమాన్స్ ఫ్రాడ్స్ అవి వచ్చినాయి అనమాట. నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు 3rd లెవెల్ ఫ్రాడ్స్ వచ్చేసేసి అంత ఫెడెక్స్ ఫ్రాడ్స్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, మీరు రండి, సోషల్ మీడియా లైక్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి, గూగుల్ రివ్యూస్ ఇవ్వండి, డబ్బులు వస్తాయి అని చెప్పి అలా చెప్పి మళ్ళీ గుంజి మళ్ళీ వెనక బ్యాక్ అగైన్ దే గో బ్యాక్ టు క్రిప్టో కరెన్సీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ లోకి వెళ్ళటం, అంతా చేయటం అంతా. సో నవ్వు ఫెడెక్స్ ఫ్రాడ్స్, బెదిరియటము, లేకపోతే మీ దగ్గర పాన్ ఉందని చెప్పటము, నవ్వు లేటెస్ట్ ట్రెండ్ అంశం. సో నవ్ వీఆర్ అట్ అ వర్జ్ వేర్ యావరేజ్ మనీ లాస్ట్ ఇస్ మినిమం 15 lakhs. మినిమం నాకు వీక్లీ అట్లీస్ట్ ఎవ్రీ సాటర్డే సండే మాది ఓపెన్ హౌస్ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే సండే మాకు 1 crore పోయిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఫోన్ చేస్తుంటారు. 20 లక్షలు పోయిన వాళ్ళు ఒక 50 నుంచి 100 మంది చేస్తారు. వీఆర్ నాట్ అ పోలీస్ అథారిటీ, వీఆర్ అ సివిల్ సొసైటీ. మాకే ఎన్ని ఫోన్లు వస్తున్నాయి అంటే పోలీసులకి ఎన్ని రావచ్చు. సార్, మీరు చెప్పినట్టు యూ సెడ్ అబౌట్ దిస్ రొమాన్స్ క్రైమ్స్ కదా, రొమాన్స్ అండ్ సెక్స్టార్షన్స్. కెన్ యూ గో లిటిల్ డీప్ ఇన్ దిస్? బేసికలీ అందరు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అందరినీ ఫాలో అవుతారు. హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటే కొంచెం ఆర్థిక స్తోమత కొంచెం బాగున్న వాళ్ళు కానీ అందరూ. సో వాళ్ళందరినీ టార్గెట్ చేసి కొంచెం ప్రొఫైలింగ్ చేస్తారు మీ గురించి. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు, ఎక్కడ కంపెనీలో జాబ్ చేస్తున్నావు, ఇవన్నీ రకరకాలుగా మిమ్మల్ని స్టడీ చేస్తారు అనమాట. అంటే వట్టిగానే గోలి వేసి మిమ్మల్ని కొట్టారు అట్లా. సో హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటారు. మీరు స్టడీ చేసిన తర్వాత, మిమ్మల్ని పట్టిన తర్వాత అప్పుడు ఒకడు మెసేజ్ చేస్తాడు. దీంట్లో కూడా ఇవాల్వ్ అయింది క్రైమ్. మెసేజ్ పంపించి, నేను నీ క్లాస్మేట్ని, నీకు గుర్తుందా, నేను రేష్మిని, నేను లాస్ట్ బెంచ్లో కూర్చునేదాన్ని, ఈ టైప్లో కొంచెం ఫ్లిట్టింగ్ లాంగ్వేజ్లో రాయటం, తర్వాత మాట్లాడటం, అది చేయటం. తర్వాత సడన్గా తను నీకు సర్ప్రైజ్ ఇస్తాను, నేను నీకు ఐ విల్ గివ్ యూ సర్ప్రైజ్ అంటే ఆమె సడన్గా న్యూడ్లో వస్తుంది, వీడు కూడా న్యూడ్లో వస్తాడు. ఈ ఏదో ఇండీసెంట్ మూమెంట్స్ వాడు క్యాప్చర్ చేసి దెన్ దే విల్ స్టార్ట్ bullying and blackmailing for money. And it's a common fraud. And to make any person fall to sextortion, it takes maximum less than an hour. అంతే, 1 hour లోపల వాళ్ళు పట్టేస్తారు. తెలిసిపోతుంది వాళ్ళకు, వీడు దొరకడంటే వాళ్ళని జోలుకురారు. ఇప్పుడు కొత్తగా వచ్చే, ఇంతకుముందేమో అమ్మాయి నిజంగా లైవ్లో వచ్చేది. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రాడ్స్ ఎలాగంటే, అంటే వీడు వాయిస్ సింథసైజర్ వాడి, ఈ మేవార్ వాళ్ళు, దేవగఢ్, వీళ్ళంతా ఈ రాజస్థాన్ సైడ్ వాళ్ళందరూ కూడా వాట్ దే డూ ఇస్ వాయిస్ సింథసైజ్ ద్వారా మాట్లాడి ప్రీ రికార్డెడ్ వీడియో అమ్మాయిది పెడుతున్నారు అనమాట. సడన్లీ వాడు ఏదో అమ్మాయి ఏదో వీడియో రాగానే వీడు ఇండీసెంట్ మూమెంట్స్ క్యాప్చర్ చేయటం. ఒక్కొక్కసారి ఎట్లా అంటే వీడు ఒప్పుకోలేదు అనుకో, వీడిని వీడియో మార్ఫ్ చేసి కూడా వీడు మాట్లాడతారు కదా, వీడియో ఓపెన్ చేసి వేరే వీడియో పెట్టి వీడిలాగానే చేయటం. ఇక మామూలు హెరాస్మెంట్ ఉండదు, అసలు మామూలు హెరాస్మెంట్ ఉండదు. యావరేజ్గా 20 lakhs పోయిన వాళ్ళని ఐ కెన్ పరేడ్ సమ్ 500 members రైట్ నౌ యూ వాంట్.
The only thing is they want their faces to be masked. And all of them are like highly educated and well settled people. రైట్. Those are not riffraffs or vagabonds or చిన్న పిల్లలు కూడా కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్ అనేది ఇప్పుడు వచ్చి కొత్తగా రొమాన్స్ ఫ్రాడ్స్ ఆల్సో సేమ్ అగైన్. ఆర్ యూ ఫ్రీ, ఆర్ యూ సింగిల్, ఆర్ యూ ఐడిల్, అది అంటే అల్టిమేట్గా ఏం ఒకటే. రైట్. ఇండీసెంట్ మూమెంట్స్లో పట్టుకొని రికార్డ్ చేసి పెట్టడం అనేది కామన్. సార్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మీరు చెప్పినప్పుడు ఇందాక స్మార్ట్ ఫోన్ గురించి నాకు ఎప్పుడు అనిపిస్తుంటది, మాక్సిమం 5-6 యాప్స్ వాడతాం అంతే మనం స్మార్ట్ ఫోన్లో. అంతకు మించి దాని పొటెన్షియల్ మనం ఎప్పుడు ట్యాప్ ఇన్ చేయలేదు. సో మీరు దాని ఎక్స్ట్రీమ్స్ గురించి చెప్పగలుగుతారా? ఏ ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళగలరు మనుషులు ఇన్ సార్ట్ ఆఫ్ క్రైమ్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి? ఇక్కడ మెయిన్గా ఏంటంటే అండి, జనాలంతా బేసిక్గా క్రైమ్లో పడటానికి కారణం ఏంటంటే ఆశ. ఆశ కావచ్చు, లేదా అమాయకత్వం కూడా కావచ్చు. లేకపోతే స్క్రాచ్ కార్డ్ కొట్టంగానే డబ్బులు వస్తాయని ఎట్లా అనుకుంటామండి, గీకంగానే డబ్బులు వస్తాయి. బామ్మర్దే ఏడు ₹1 మనకు ఇచ్చే ముందు 100 క్వశ్చన్లు అడుగుతాడు, ఏంది బావా, ఎందుకు కావాలి బావా అని. ఈవెన్ ఫాదర్ మదర్. సో వాడు వీడు గీకంగానే వాడికి మారుతి వచ్చేస్తుంది. మారుతి రాగానే వాడికి ఇమీడియట్గా నీకు వచ్చింది 10 lakhs, కానీ నీ కార్ 2 lakhs ఉంది, 2 lakhs కట్టాలి, గిఫ్ట్ ట్యాక్స్ కూడా కట్టాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. ఆ 10 లక్షల కోసం వీడు 6 లక్షలు 8 లక్షలు కట్టాలి. అమితాబ్ బచ్చన్ నుంచి వీడియో వస్తుంది అంటే కౌన్ మనం కదిపోతే వీడి ఫోన్ నెంబర్ చెప్పాడు. అమితాబ్ బచ్చన్ వీడియో చేయటం ఏంటి, వాడు ఫోన్ నెంబర్ మనకు రావటం ఏంటి? కామన్ సెన్స్ కూడా ఉండదు. వెహికల్ కూడా 50% రేట్లు ఎందుకు అమ్ముతారండి? సంథింగ్ ఇస్ ఫిషీ, సంథింగ్ ఇస్ టూ గుడ్ టు బి ట్రూ, సంథింగ్ కుడ్ బి రాంగ్. ఈ జాబ్ ఫ్రాడ్స్ కూడా అంతే. లక్షల రూపాయలు ఎందుకు కోల్పోతారంటే షార్ట్ కట్లు వెళ్ళిపోవాలనే దాన్ని బట్టి. ఎంత ఫన్నీ థింగ్ అంటే, రాచకొండకి మహేష్ భగవత్ గారు ఉండే. ఐ వాజ్ ఆల్సో జాయింట్ సెక్రటరీ ఫర్ సైబర్ క్రైమ్ దే. సో సెక్యూరిటీ కౌన్సిల్లో ఇన్ఫ్యాక్ట్ పోలీసులు చాలా ప్రోగ్రామ్స్, సైబర్ యోధా, దిల్సే, సైబర్ రక్షక్ అవన్నీ నేను చేసినాయి. ఇన్ఫ్యాక్ట్ ద పీపుల్ రైట్ నౌ ద పోలీస్ ద రిఫర్ ద బుక్స్ కాల్డ్ సైబర్ వారియర్స్ 2 and 3 కూడా ఇన్వెస్టిగేషన్ ఎస్ఓపి కూడా రాసినాయి నేను. సో ఎనీవే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మహేష్ భగవత్ గారిది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్స్లో బ్యాక్ డోర్ జాబులు అని చెప్పి 8 మందిని ఆటోలో తీసుకెళ్ళి ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ డోర్ దగ్గర వదిలిపెట్టి వదిలిచ్చాడు. ఆటో కూడా ఫ్రాడ్ చేశాడు. సో వీళ్ళందరూ ఆటోకి డబ్బులు ఇచ్చారు అంటే తెలియదు వాడికి, ఆటో అవడం తెలియదు వీళ్ళకి. వాడికి ఆన్లైన్లో కమ్యూనికేట్ చేశాడు, జాబ్స్ అని ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, వీళ్ళు అప్లై చేశారు. మనిషికి 60, 70, 80 వేలు తీసుకున్నాడు. బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్ళి వదిలేసి వచ్చేసాడు అంతే. ఎక్కడ జరిగింది సార్ ఇది? ఇన్ఫోసిస్ లో జరిగింది. మహేష్ భగవత్ గారు కమిషనర్ ఉండే అప్పుడు. ఆయన లైక్ హైదరాబాద్ లో అఫీషియల్ రిజిస్టర్డ్ కేసు ఇది. అంటే అంత ఇన్నోసెన్స్ ఒక ఆటోలో బ్యాక్ డోర్, అంటే వెరీ హాస్యాస్పదం అనమాట. ఈజ్ ట్రూలీ బిలీవబుల్, అన్బిలీవబుల్ అంటున్నాడు కేసు. సార్ అయితే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, రీసెంట్ టైమ్స్ లో క్రెడిట్ కార్డ్స్ నుంచి డబ్బులు పోతున్నాయి. లైక్ ఎవరో ఒకళ్ళు కాల్ చేస్తున్నారు, అప్లికేషన్ లింక్ పంపిస్తున్నారు. అప్లికేషన్ లింక్ పంపించి మీ దగ్గర ఉన్న యాప్ లింక్ అనేది వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ముందే చెప్తున్నారు. మీ అకౌంట్ నెంబర్ ఇది, మీ పేరు ఇది. సో ఇది అయిపోయిన తర్వాత మీ యాప్ అప్డేట్లో లేదు, కొత్త అప్డేటెడ్ యాప్ మేము మీకు లింక్ పంపిస్తామంటే ఆ లింక్ ప్రెస్ చేసిన వితిన్ సెకండ్స్ వాళ్ళ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులన్నీ పోతున్నాయి. సో ఇట్లా 1-2 కేసులు చూశాను సార్ నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా అది ఆల్మోస్ట్ పోయినట్టేలే బ్రో, ఇంకా లైట్ అన్నట్టు వదిలేస్తున్నారు వాళ్ళు. సో వాట్స్ హ్యాపెనింగ్, ఎందుకు ఇంత డీలే అవుతుంది? అవేర్నెస్ లేకపోవడం అనేది ఒకటి. సో ఎస్బీఐ యోనో అనేది ఎక్కువ, ఈ క్రెడిట్ కార్డులో ఎస్బీఐ యోనో ఎక్కువ మనకి జరిగింది. వేరే క్రెడిట్ కార్డు జరుగుతుంది, టక్కన వాడు క్లిక్ చేస్తాడు. పొరపాటున వాడు ఎస్బీఐ క్రెడిట్ కానీ డెబిట్ కార్డు ఉన్నాడు కూడా క్లిక్ చేస్తాడు. దాన్ని క్రెడిట్ కార్డు అని వాడు చదవడు, వాడు క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన వెంటనే వాట్ ఏమవుతుందంటే యూర్ ఇండైరెక్ట్లీ గివింగ్ సమ్ రూట్ యాక్సెసెస్ తీసుకుంటాడు. iOS అయితే బతికిపోయినాము, ఇఫ్ ఇట్ ఈస్ ఆండ్రాయిడ్ మీన్స్. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు మీ అకౌంట్ డీటెయిల్స్ మేము ఐటోల్ 4-5 minutes ఇస్తే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా ఇస్తాం. ఇచ్చి మీకు లాస్ట్ 3 years ఐటీ రిటర్న్స్ ఇచ్చి నువ్వు ట్యాక్స్ పే చేయాలి కాబట్టి అడిషనల్ ట్యాక్స్ పే చేయాలంటే మీరు సచ్చినట్టు పే చేస్తాను. అరే డోంట్ వరీ రే పోయి నేనున్నా మాఫీ చేస్తావు, 13,000 15,000 కట్టి 13,000 15,000 కదని కట్టేస్తారు. సో అట్లాగా. సో ఆల్ డీటెయిల్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ ఆన్లైన్. సో జనాల యొక్క అవేర్నెస్ లేక ఆ ఇమీడియట్గా లింక్ క్లిక్ చేయడం అనేది చేస్తుంటారు. అసలు లింక్ క్లిక్ చేసినప్పుడు డిజిటల్ ఇంటెలిజెన్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. అసలు ఇది ఫిషింగ్ లింకా, నార్మల్ లింకా అని చెక్ చేసుకోవడం, అసలు లింక్ ఒరిజినల్లా కాదా అని చెక్ చేసుకోవడం కూడా తెలియదు. వచ్చిన మెసేజ్ ఒరిజినల్లా కాదా అని కూడా తెలియదు. సార్ హౌ డు వి చెక్ దిస్? చెక్ అండ్ విజిట్ fishing.org అని ఒక వెబ్సైట్స్ 100 వెబ్సైట్స్ ఉంటాయి. ఒక షార్ట్ లింక్ ఇచ్చారనుకోండి, దాన్ని అన్షార్ట్ చేసి పెద్దగా చేయొచ్చు, ఎక్కడి నుంచి వచ్చిందని చేసుకోవచ్చు. ఫిషింగ్ కాదా అని ఇంకోటి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్స్ మలీషియస్ లింక్ ఆర్ లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా అట్లా బేసికల్లీ అవేర్నెస్ లేక క్లిక్ చేయటం. సో అక్కడ క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసిన వెంటనే నాట్ ఓన్లీ జస్ట్ క్లిక్ అనే కాదు, వీడు ఇంటెన్షనల్గా హీ విల్ ప్రొవైడ్ యాక్సెస్. ఓటీపీ ఇవ్వటము, లేకపోతే ఇంకేదైనా
క్లిక్ చేసిన వెంటనే ఒక డిఎంజెడ్ ఫైల్ కానీ ఇఫ్ ఇట్ ఈస్ ఐఫోన్, లేకపోతే ఏపీకే ఫైల్ ఇఫ్ ఇట్ ఈస్ ఆండ్రాయిడ్ డౌన్లోడ్ అవుతుంది. అసలు ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుందంటే ఇది ఇన్కరెక్ట్ అని ఐడియా రావాలి కదా, వాడు ఎందుకు ఇన్స్టాల్ చేస్తాడు? ఓకే, మీకు ఆల్రెడీ ప్లే స్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి ఒక ఫైల్ వచ్చింది అనుకోవచ్చు అనమాట. సో మీరు మ్యాక్సిమం డబ్బులు పోయిన వాళ్ళందరూ కూడా ఇట్లా క్లిక్ కొట్టగానే డబ్బులు వచ్చేసిన సార్ పొక్కటోనే పోయినట్టు మీరు నమ్మద్దు. 99% పీపుల్ ఆర్ ఫేక్. 99.9% ఇఫ్ ఐ వుడ్ సే ప్రిసైస్లీ దే ఆర్ గివింగ్ ఎక్స్ప్లిసిట్ యాక్సెస్. అంటే రూమ్ ఓపెన్ చేసి కిటికీలు ఓపెన్ చేసి ఆవో ముజే మారో అని శాస్త్రం చూసిండ్రా అట్లా అనమాట. వీళ్ళు కావాలని డౌన్లోడ్ చేసి కావాలని ఆ ఫేక్ అప్లికేషన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ కొడతారు. ఫేక్ అప్లికేషన్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే వాడి కీ స్ట్రోక్ తెలుస్తుంది. వాడు ఒరిజినల్ అప్లికేషన్ కొట్టుకుని కీ స్ట్రోక్ కొడతారు. వాడు మీతో కాన్వర్జేషన్స్లో ఉంటాడు, వాడు కాన్వర్జేషన్లో పెడుతూ ఉంటాడు మీతోని. మీరేం ఫోన్ పెట్టనీయడు, వాడు మాట్లాడుతూనే ఉంటాడు వాడు మీతోని. ఈ లోపల ఓటీపీ వస్తుంది కదా, ఆల్రెడీ మీ స్క్రీన్ క్యాప్చర్ చేసిండు వాడు. మీ వచ్చిన ఓటీపీని కూడా వాడు ఒరిజినల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, ఓటీపీ కూడా పెడతాడు, మనీ డ్రా చేస్తాడు. సింపుల్. దీంట్లో పెద్ద అంటే అండ్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, పీపుల్ హూ లూజ్ మనీ ఆర్ హూ లూజ్ మనీ ఆర్ హైలీ లిటరేట్. People who cheat are not even 10th class passed. Really? Not even 10th class passed. All of them work as painters, plumbers, వాళ్ళే నార్త్ ఇండియన్. అండ్ దే స్పీక్ ఇన్ నార్త్ ఇండియన్ యాక్సెంట్. ఆ బీహారీ యాక్సెంట్లో మాట్లాడుతుంటారు, ఆ జార్ఖండ్ యాక్సెంట్లో, ఆ రాజస్థానీ. అంటే మనకు మాత్రం కామన్ సెన్స్ లేదని. ఒక బ్యాంక్ మేనేజర్ పోతేనే మనం పట్టించుకోవడం, గంట సేపు నుంచోబెడతాడు. అటువంటిది ఆన్లైన్లో ఫోన్ చేసి నీ ఏటీఎం కార్డు అయిపోయింది ఎట్లా అమ్ముతారు? ఆ పోలీసు వాడు యూనిఫామ్లో వచ్చేసేసి నువ్వు మోసం చేశాడు. కామన్ సెన్స్. ठीक है, भेजो भाई, भेजो फॉरेस्ट वारंट. भेजो ప్లీజ్ సెండ్, యూ నో మై అడ్రస్ రైట్, ప్లీజ్ సెండ్. అంటే ఆ క్షణంలో వాళ్ళు అనమాట. తర్వాత కూడా ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, డ్రగ్స్ కేసుల్లో మ్యాక్సిమం అమ్మాయిలు ఎక్కువ దొరికిపోతారు. ఎవరైతే పార్టీలకు వెళ్తారో ఫ్రీక్వెంట్గా, ఆ సోషల్ మీడియాలో జాజీ బ్యాజీ పేజ్ 3 ఫోటోగ్రాఫ్స్ పెట్టి ఇంప్రెస్ చేయాలనుకుంటారో వాళ్ళే బాధితులు ఉంటారు. చూడండి, 90% ఆఫ్ దెమ్ ఆర్ దెమ్, బికాస్ దే డూ సోషల్ ప్రొఫైలింగ్ చేసి వాళ్ళే టార్గెట్ చేస్తారు. సో అక్కడ అది మెయిన్ ప్రాబ్లం. సోషల్ ప్రొఫైలింగ్ అంటే కూడా వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు ఇప్పుడు నా దగ్గర వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ అవ్వాలనుకోండి, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ వెదర్ యువర్ ఐఐటి, ఐఎం ఆర్ ఐఎస్బి. నో. మీకు గోల్ఫ్ వచ్చా? డూ యూ నో హౌ టు రైడ్ ఎ హార్స్? డూ యూ హ్యావ్ అన్ ఆడి కార్? డూ హ్యావ్ మెంబర్షిప్ ఇన్ సికింద్రాబాద్ క్లబ్? వాడికే జాబ్ ఇస్తా. ఫర్ మీ, ఈ షుడ్ నాట్ గో అండ్ సెల్, ఈ షుడ్ కనెక్ట్ ద రిచ్ పర్సన్ టు మీ. దట్స్ ఆల్. అర్థమవుతుందా? అంటే థాట్ ప్రాసెస్ నెరేటివ్ మారిపోయిందండి. ఐఐటి, ఐఐఎం అంటే వాడు నాకు వాడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను వెళ్ళను అంటాడు వాడు. ఇప్పుడు అలా కాదు. సో ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎ పర్సన్ హూ కెన్ ప్లే గోల్ఫ్ దగ్గర రిచ్ పీపుల్ ఉంటారు, హార్స్ రైడింగ్లో రిచ్ పీపుల్ ఉంటారు, సికింద్రాబాద్ క్లబ్లో రిచ్ పీపుల్ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఎంటర్ప్రెనర్స్ అంతా అక్కడ ఈవినింగ్ కోసం రిలాక్స్ అవ్వడానికి వస్తారు. అండ్ యూ నీడ్ నెట్వర్కింగ్, యూ నీడ్ టు హ్యావ్ అన్ ఆడి కార్ టు గో ఇన్ సైడ్. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ జాజీ బాజీ క్వాలిఫికేషన్. ఇవంతా ఎక్కడ దొరుకుతుంది? 500 రూపాయలు కడితే సోషల్ ప్రొఫైలింగ్ చేస్తారు మీ గురించి. సో నెంబర్ 2, ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్కి, డబ్బులు పోయేంత వాళ్ళకి ఎందుకు డబ్బులు దొరకట్లేదు అన్నట్టు ఇండైరెక్ట్గా అడిగారు కదా. సో ఒకటి ఏంటంటే ది థీఫ్ ఇస్ హైడింగ్ సమ్వేర్ బిహైండ్ విత్ ఆపరేటింగ్ విత్ మ్యూల్ అకౌంట్స్. నాట్ ఓన్లీ మ్యూల్ అకౌంట్స్, మ్యూల్ వెబ్సైట్స్ అన్ని ఎవరెవరి పేరు మీద, నెంబర్ల మీద క్రియేట్ అయి ఉంటాయి. పోలీసుల సైడ్ నుంచి కూడా చాలా మందికి అంటే దేర్ ఇస్ అ ఫ్రస్ట్రేషన్ దట్ పోలీస్ డు నాట్ హెల్ప్. డబ్బులు పోయినాయి అంటే గోవిందా పీకినీతి పోయినీతి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక పోలేక, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక రకరకాలుగా ఓడిపోతుంటారు. దీంట్లో ప్రధాన మూల కారణం ఏంటంటే, ఐ డు నాట్ కంప్లైంట్ ఆన్ ది ఆఫీసర్స్, ఐ కంప్లైంట్ ఆన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఆఫీసర్స్ చూసుకుందాం అనుకోండి. ఈ గత 6 నెలలు 7 నెలల నుంచి చూస్తే నాకు ఏసీపీలు ఎంతమంది ఉన్నారు? రాచకొండ ఒకటి ఉంది, హైదరాబాద్ ఒకటి ఉంది, సైబరాబాద్. అందరూ మారిపోయారు. కానిస్టేబుల్స్ కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు అందరూ మారిపోయారు. అంటే 3 నెలలకి, 4 నెలలకి, 5 నెలలకి మారిపోతుంటారు. మారిపోకూడదు అట్లా. ఈ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు ఎవరికి ట్రాన్స్ఫర్లు కావు. అట్లాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కూడా దీన్ని మెచ్యూర్ కావాలి, ఈ క్రైమ్స్ గురించి అర్థం చేసుకోవాలి, మోడస్ ఆపరెండా తెలియాలి, ఇన్వెస్టిగేషన్ టెక్నిక్స్ కావాలి, డిజిటల్ ఇంటెలిజెన్స్, అది ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటారు. టూల్స్ ఉపయోగించి దొంగలను ఎట్లా పట్టుకోవటం ఇవన్నీ తెలవాలంటే ఒక 1 year పడుతుందండి వాడికి. ఒక బేసిక్ నాలెడ్జ్ ఒక ఆఫీసర్ కావాలి 1 year. వీడు 3 నెలలు నేర్చుకుంటాడు, పెద్ద పెద్ద కోర్సులు జాయిన్ అవుతాడు, 5 నెలలకి 6 నెలలకి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాడు. రెడ్డి గారు మొదలొచ్చే మళ్ళీ ఒక భాగవతం మళ్ళీ చెప్పుకుంటే, రామాయణం మళ్ళీ చెప్పుకుంటే లాగా అవుతుంది. సో ది మూలం ఏంటంటే, ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ గెట్ వెరీ ఫ్రీక్వెంట్లీ ట్రాన్స్ఫర్. అట్లా కాకుండా ఈ సైబర్ క్రైమ్ ఏంటంటే, ఈ డిపార్ట్మెంట్ని ఎట్లా క్రియేట్ చేయాలంటే, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అయినా విత్ ఇన్ ద సైబర్ క్రైమ్లోనే.
అవసరమైతే యాజ్ పర్ లా 3 years కన్నా ఎక్కువ ఉండకూడదు. Yeah. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ పోవచ్చు, సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ పోవచ్చు, వరంగల్ రావచ్చు, అంతా కూడా రావచ్చు. కాబట్టి నవడేస్ సో మెనీ సైబర్ క్రైమ్ ఆఫీసెస్ ఓపెన్ కాబట్టి డెడికేటెడ్గా వాళ్ళని అదే డిపార్ట్మెంట్లో ఉంచి అటువంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకుని అవసరమైతే సెపరేట్ యంగ్ టాలెంట్ని రిక్రూట్ చేసుకుంటూ పెట్టుకుంటాం. అందుకే సివిల్లో పనిచేసి 3 నెలలు, ఇంకో 3 నెలలు ట్రాఫిక్లో పనిచేసి, ఇంకొక 3 నెలలు ఎస్ఓటీలో పనిచేసి, ఇంకొక 3 నెలలు సిఐడిలో పనిచేసి, ఇక టాస్క్ ఫోర్స్లో పని తీసుకొచ్చి ఇక్కడ వేసిండు అనుకోండి, ఏముంటుంది దానికి? వాట్ ఈజ్ ఈ లెర్నింగ్, వాట్ ఈజ్ ఈ మెచ్యూరింగ్? నథింగ్ కదా. అవన్నీ కామన్గా తెలిసిపోతాయి. ఇది ఇట్లా కాదు, ఎవ్రీడే ఇట్ ఈజ్ ఇవాల్వింగ్. ఇంతకుముందు ఫోటోని మార్పు చేసి దొంగతనం చేద్దరు, తర్వాత డీప్ ఫేక్స్ అని వచ్చినాయి. అండ్ ఓన్లీ ఫోటోనే వాడు మాట్లాడిస్తారనమాట. ఆటో ట్యూనర్ అంటారు, ఒకసారి పాడిన తర్వాత మొత్తం కంప్యూటరే పాడేస్తారు. ఇవన్నీ అన్నిట్లో ఉన్నాయి. గతకోటి దరిద్ర గణతకోటి ఉపాయాల్లాగా మంచి చేయడానికి కూడా మంచి టెక్నాలజీ టూల్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ యూ కెన్ మేక్ ఎ మూవీ అవుట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్ హూ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ ఎనీమోర్. ఆల్ టూల్స్, దట్స్ కాల్డ్ ఏఐ ఫేక్స్ అనమాట. డీప్ ఫేక్స్ అంటే ఓన్లీ ఫోటోగ్రాఫే మాట్లాడుతుంది, 3D ఉండదు. సో క్లైమ్ కూడా ఇవాల్వ్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా ఇవాల్వ్ అవ్వాలంటే కంటిన్యూల్గా వాళ్ళు అదే పొజిషన్లో కూర్చున్న వాళ్ళైతే మనకు సాల్వ్ చేయగలుగుతారు. చాలా టైమ్స్ వాళ్ళు తెలియక సిస్టమ్ కూడా అలౌ చేయదండి. నేను వీడు దొంగ అని చెప్తే ఊరుకోదు. టెక్నికలీ హౌ టు ప్రూవ్. లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ దేర్. ఐటీ యాక్ట్ ఈజ్ ఆల్సో లైక్ అ టూత్లెస్ డాగ్. ఇట్ ఈస్ ఏబుల్ టు బార్ బట్ కెనాట్ బైట్. డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ వచ్చింది, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ వచ్చింది. ఎన్ని వచ్చినా కూడా కానీ లా ఈజ్ స్టిల్ నాట్ ఆన్ పార్ విత్ ది టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. అందుకోసమే యూ సీ మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ తర్వాత కూడా ఇంకోటి కంప్లైంట్ ఏంటంటే, సివిలియన్స్ మీద కంప్లైంట్ ఏంటంటే, ఒక క్రైమ్ అయితే దాన్ని ఒక ప్రాపర్గా డాక్యుమెంట్ చేయరు. క్రైమ్ అవిన వెంటనే మా బామ్మర్ది, మా మేనమామ ఐపీఎస్ ఆఫీసర్ వాడికి ఫోన్, ఈజ్ నాట్ గోయింగ్ టు హెల్ప్. ప్రాబబ్లీ విల్ పుష్ ద కేస్ టు లిటిల్ ఎక్స్టెంట్, బట్ యూ షుడ్ నో హౌ టు రిపోర్ట్ ఇట్ ప్రాపర్లీ, హౌ టు ఫాలో ఇట్ అప్ ప్రాపర్లీ. ఆ పేషెన్స్ ఉండదు. జస్ట్ ఇన్ టైం చిటికి కొట్టంగానే ₹1,00,00,000 కావాలి. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి అలవాటు పడిపోయిన వాళ్ళంతా కూడా బటన్ కొట్టంగానే కోర్టు వచ్చేయాలి. ఇదివరకు రాదు, మనకి ఎంతో టైం పెడితే. సో మారుతున్నటువంటి ప్రపంచంలో మనం కూడా కొంచెం, ఇప్పుడు మీరున్నారు, నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఒక 5 days స్టడీ చేశారు మీరు. ఈ క్రైమ్ ఏంటి, అనిల్ నేమ్ అడగాలి, ఏంది మీరు రాసుకున్నారు, కాగితం మీద వచ్చి. అట్లాగే ఒక క్రైమ్ అయితే కూడా మనం వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పుడు కూడా నాకు 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా అయింది సార్ నాకు అన్నారు. సో సార్ మీరు రిపోర్ట్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయా? ఎవ్రీ క్రైమ్ హెస్ గాట్ ఎ డిఫరెంట్ అప్రోచ్. ఇప్పుడు నేను సైబర్ వారియర్స్ 2 and 3 బుక్ తెలంగాణ వాళ్ళకు రాసాం. ఆ బుక్స్ కూడా మీకు చూపిస్తాను, మీకు పంపిస్తాను. దాంట్లో కూడా వెరీ క్లియర్గా రాసి ఉంటుంది. ప్రతిదానికి మోడస్ ఆపరెండా సెపరేట్ ఉంటుంది, దాని ఫ్లో చార్ట్ సెపరేట్ ఉంటుంది, దాని ఇన్వెస్టిగేషన్ మెకానిజం సెపరేట్ ఉంటుంది. అన్నిటికీ సెపరేట్. సెక్స్టార్షన్ ఫ్రాడ్ వేరు, మ్యారేజ్ ఫ్రాడ్ వేరు, రొమాన్స్ ఫ్రాడ్ వేరు. మీకు ఇందాక సెక్స్టార్షన్ గురించి చెప్పాను. మ్యారేజ్ ఫ్రాడ్ ఇస్ అగైన్ డిఫరెంట్. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. మ్యారేజ్ ఫ్రాడ్ కూడా డిఫరెంట్. మ్యారేజ్ ఫ్రాడ్కి వచ్చే వరకు చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద టైం మీ సెకండ్ మ్యారీడ్ ఉమెన్ ఎక్కువ దే ఫాల్ ప్రే టు ఇట్. సో ఈ అమ్మాయి ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ కోసం ఫస్ట్ షీల్ గెట్ డైవర్స్డ్ అండ్ షీ వాంట్స్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ alone, and she will see the world will not, the society will not allow, and she is also unable to cope up. చిన్న హెల్ప్స్ కానీ ఒక కష్టం షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండదు. దే విల్ గో ఫర్ bharatmatrimony.com. ఐ డోంట్ మీన్ భారత్ మ్యాట్రిమోనీ విల్ మేక్ మోర్ ఫ్రాడ్స్. బిగ్ సైట్, బిగ్ ప్రాబ్లమ్స్ ఆబ్వియస్లీ. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. సో వాళ్ళు పోయి ఐ వాంట్ సమ్ గుడ్ హస్బెండ్ అని వీడియో పెడతారు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి మెసేజ్లు వస్తాయి. సో మెసేజ్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు, మీకు ఈజీగా తెలిసిపోతుంది మ్యారేజ్ ఫ్రాడ్స్ అనగానే నైజీరియన్స్ ఆర్ ది వన్స్ హు ఆర్ మేకింగ్ మోర్ ఫ్రాడ్స్. సో ఆ వాయిస్ కూడా తెలిసిపోతుంది. వాడు ఏమంటాడు, నేను అమెరికాలో యూకేలో సెటిల్ అయిపోయాను అని యూకే యాక్సెంట్లోనే మాట్లాడతాడు. నేను అక్కడ సెటిల్ అయిపోయాను అని మ్యారేజ్ కోసం దే విల్ స్టార్ట్ కమ్యూనికేటింగ్. మొహం ఎప్పుడు చూపించాడు, అంతా వాయిస్లో ఉంటుంది. వాడు చాలా బాగా మాట్లాడతారు. వాడు ఎంత మంచిగా మాట్లాడతాడంటే, రేపు దీపావళి అంటే దీపం తెచ్చుకున్నావా, ఆయిల్ తెచ్చుకున్నావా, బీపీ గోళీలు తెచ్చుకున్నావా, షుగర్ గోళీలు తెచ్చుకున్నావా, మరి రేపు పూజ ఉన్నది, అగరబత్తీలు ఉన్నాయా లేవా అని పిల్లకి బీపీ షుగర్ వస్తుంటుంది. వాడికి సో మచ్ ఆఫ్ కన్సర్న్, సో మచ్ ఆఫ్ ఎఫెక్షన్. వీడి పని బీపీ రేజ్ చేయటం అన్నట్టు అమ్మాయికి. సో షీ విల్ ఫైండ్ కంపేర్ విత్ హర్ ఓల్డ్ హస్బెండ్ వర్సెస్ సో మచ్ ఆఫ్ ఎఫెక్షన్. వర్షం వస్తుంది కొడుకు తీసుకెళ్ళి ఉన్నాడు. దిస్ ఇస్ వాట్ కమ్యూనికేట్స్. అండ్ సో మచ్ ఆఫ్ ఎంపతి అండ్ కంపాషన్ చూపించే వరకు ఆ పిల్ల కూడా ఏమనుకుంటుంది, నిజం అనుకుంటుంది. ఇది కూడా ఇంకొక రకం కస్టమర్ కేర్ ఫ్రాడ్ లాగా. సో ఎంపతి అండ్ కంపాషన్ చూపించగానే ఆ పిల్ల బోల్తా పడుతుంది. వీడేం చేస్తాడు, ఒక ఆన్లైన్లో నీ గోల్డ్ రింగ్ కొన్నా అంటాడు. బుక్ చేశానంటాడు, ఇగో డెలివరీ అయింది అంటాడు, వీడియో కూడా చూపిస్తాడు, ప్యాకింగ్ చేస్తాడు. అరే ఉత్తి ఇది ఒకటి ఎందుకు పంపించాలో, నెక్లెస్ చూపిస్తాడు, 70 లక్షల నెక్లెస్. అది అయిపోయిన తర్వాత అరే
ఎట్లాగో నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఐఎమ్ లుకింగ్ ఫర్ అ ట్రెడిషనల్ ఇండియన్ గర్ల్, నాకు నువ్వు ఆల్రెడీ ఇబ్బంది పడ్డావు కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టావు, సో ఐ వాంట్ యూ ఓన్లీ అండి. ఈ పిల్ల కూడా బీపీ షుగర్ రైజ్ అవుతుంది, పడిపోయిన అంతే, గాలి పట్టాలి రైజ్ చేయాలి. సో నెక్లెస్ కూడా కొన్నా, 75 లక్షలు క్యాష్ ఎంత ఉంది, క్యాష్ ఇస్తున్నా అది. సో అన్లైక్ ఇండియన్ కొరియర్, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ ఆర్ సెండ్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్, యూ హెవ్ టు గివ్ కంప్లీట్ ఆధార్ కార్డ్ నుంచి అండ్ డిక్లరేషన్, ఓన్ హౌస్ కాకపోతే పక్క వాళ్ళ డిక్లరేషన్ అంతా కూడా ఇవ్వాలి. అంటే పుట్టుమచ్చలు అడగదనుకోండి, బట్ సో మచ్ ఆఫ్ డీటెయిల్స్ దే లాస్ట్ డిక్లరేషన్. సో అట్లాగే వాడు కూడా మీ దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకుంటాడు, వాళ్ళతో మీ గురించి అంతా కూడా తెలుసుకుంటాడు. ఆల్రెడీ మిమ్మల్ని పట్టుకున్నాడంటే సోషల్ ప్రొఫైలింగ్ చేసి మీరెవరు, మీ స్థితిగతులు ఏంటి, మీ ఉద్యోగం ఎంత, మీ జీతం ఎంత, అంతా వాడు గెస్ చేసే పట్టుకుంటాడు. ఇది స్లో ట్రాప్ అనమాట, ఇది ఇన్స్టెంట్ గా ట్రాప్ కాదు. సో ఒకనొక టైంకి వచ్చే వరకు అక్కడ ఏం చేశాడంటే, నేను కొరియర్ పంపించినాను, నీకు డబ్బులు వస్తాయి, నేను కూడా ఫ్లైట్ టికెట్ తీసుకున్నా, ఫేక్ ఫ్లైట్ టికెట్ మళ్ళీ ఫోటో పంపిస్తాడు. అంతా ఎట్లుంటుందంటే సినిమా, మంచి మీరు మూవీ తీయొచ్చు టమడాల. సో వాడు ఇమీడియట్గా పంపించగానే ఈ పిల్ల నిజం అనుకుంటుంది. కొరియర్ రోడ్ ఫోన్ చేస్తాడు సడన్గా, ఫోన్ చేసి మీది మనీ లాండరింగ్ యాక్ట్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీకు ఎంత డబ్బులు వచ్చినాయి, మీరు వై డిడ్ యూ కన్సెంట్ టు రిసీవ్ సచ్ అ బిగ్ థింగ్ అని ఫోన్ వస్తుంది. ఇమీడియట్గా వేరే వాళ్ళు ఫోన్ చేసి డోంట్ వరీ మేము ఉన్నాం చూసుకుంటామని, మా వెబ్సైట్లో కూడా నీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, నా దగ్గర కూడా నీ ప్రూఫ్స్ మీకోసం శ్రోతల కోసం ఇస్తాను నేను. వాడు మనీ లాండరింగ్ ఫీజు, యాంటీ మనీ లాండరింగ్ ఫీ అని, పోలీస్ ప్రొటెక్షన్ ఫీ అని, ఇక 3 సింహాలను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా వాడుకుంటాడు. సచినపల్లికి వచ్చింది కట్నం యావరేజ్గా 10 నుంచి 20 లక్షలు వసూలు చేస్తారు. ఎందుకంటే అరెస్ట్ మినిమం 10 లక్షల నుంచి 20 లక్షలు, 15 లక్షలు టు 20 లక్షలు అయితే కామన్ ఫ్రాడ్. ఇంతకుముందు అంటే రోజుకి 100 అయ్యేటి, ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ ద ఫ్రాడ్ ఇస్ స్టిల్ నాట్ స్టాప్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ సో మచ్ ఆల్సో. సో అలాగా కొరియర్ వచ్చింది, పట్టుకున్నది ఏముండదు. తర్వాత డబ్బు కట్టిందంతా ఫోన్ పని చేయదు, వాళ్ళు ఎత్తారు సావరు, కథ కేల్ కదా దుకాణం అని. She will realize she will go and keep complaint. Very highly educated. I can't tell names and people. They are like privileged families నుంచి వచ్చిన వాళ్ళు. Best of the bureaucrats. Best of the politician families. Best and best కూడా కాదు, అసలు వాళ్ళ పేరు చెప్తేనే మనం లేచి నుంచుంటాం. ఆ ఔరా ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇరుక్కుపోయి ఉన్నారు ఈ ఫ్రాడ్స్లో. దీంట్లో 2 రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. ఒకటేమో కొరియర్ అంటాడు కదా, రెండేమో నేను శంషాబాద్ వస్తున్నా అని చెప్తాడు అనమాట. ఎయిర్పోర్ట్కి వస్తున్నా అని చెప్తాడు. ఎయిర్పోర్ట్లో నన్ను పట్టుకున్నారని వాడే ఫోన్ చేస్తాడు. సేమ్ మళ్ళీ ఈ పిల్ల ఏం చేస్తుంది, శంషాబాద్కి వెళ్తుంది రిసీవ్ చేసుకోవడానికి. శంషాబాద్ బయట హోటల్స్ ఉంటుంది చూసార్, అక్కడ కూర్చొని అక్కడి నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఒకనొక టైంలో అయితే వెన్ వీ హర్డ్ వాజ్ దట్ దేర్ ఆర్ హోమ్ గార్డ్స్ హు ఆర్ ట్రైన్ టు లుక్ ఎట్ సమ్, అంటే ఇంత దాన్ని ఏమంటారు, ప్రెజర్డ్లో పనిచేస్తారు కదా అమ్మాయిలు, ల్యాప్టాప్ కూర్చుని, అటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం హోమ్ గార్డ్స్ ఆర్ యాక్చువల్లీ ట్రైన్డ్. ఈ ముస్లిమ్స్ మ్యారేజెస్ ఉంటాయి చూడండి, చిన్నపిల్లల్ని తొందరగా మ్యారేజ్ చేసి పట్టుకుపోయే ఫ్యామిలీస్ని, హోమ్ గార్డ్స్ ఆర్ యాక్చువల్లీ ట్రైన్ టు వాచ్ ఆల్ దోస్ పీపుల్ అనమాట. ఇప్పుడు అంతా బిహేవియరల్ ప్యాటర్న్స్. అంటే అక్కడే కూర్చుని ఆ రిసీవ్ చేసుకోవటం సాయంత్రం వరకు కూర్చొని, సాయంత్రం లోపల వాడు 20 లక్షలు వసూలు చేస్తాడు. వాడు రాడు కథ. సో ఇదో మ్యారేజ్ ఫ్రాడ్ అనమాట. అంటే ఇలా అంటే సార్ చాలా బాధ అనిపిస్తుంది అంతే. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ 99.9% ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ లిటరేట్ పీపుల్ ఓన్లీ ఫాల్ టు దట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏది ఫెడెక్స్ ఫ్రాడ్స్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ కావచ్చు, సోషల్ మీడియా లైక్ చేసి డబ్బులు ఎందుకు వస్తుందండి? కామన్ సెన్స్ ఇది రీసెంట్ స్కామ్ కదా సార్, యూట్యూబ్ ఎవ్రీడే లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. యాక్చువల్లీ నాకు కూడా వచ్చినాయి సార్ మెసేజ్ వాట్సాప్ లో, వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది, మీరు ఇన్ని వీడియోస్ చూసి లైక్స్ కొడితే మీకు ఇన్ని డబ్బులు వస్తాయని, నెక్స్ట్ డే డబుల్ అవుతుంది అని అంటాడు. 3 రోజు డబుల్ కావాలంటే నువ్వు కొంత డబ్బులు కడితే నీకు ఎక్స్ట్రా అంటాడు. తర్వాత నీకు 30,000 40,000 బీపీ షుగర్ రైజ్ అవుతా ఉంటుంది. 20 లక్షలకి వెళ్ళినాక అదే నీకు ఉంటుంది. సో ఏం చేస్తున్నారంటే ఈ సోషల్ మీడియా లైక్స్ నుంచి దే ఆర్ ఆస్కింగ్ యూ టు అగైన్ గో బ్యాక్ టు క్రిప్టో కరెన్సీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. అట్లా కూడా తీసుకుపోతున్నారు. ఇంకోటి ఆన్లైన్ షాపింగ్ జరిగేది అమెజాన్ అని, సేమ్ అది కూడా అంతే. సోషల్ మీడియా లైక్స్ అని ఏదో అబద్ధం ఆడి ఇంత అంటే ట్రాప్ చేస్తారు. బెయిట్ అంటారు, క్లిక్ బెయిట్ అంటారు, తెలుసు కదా. ఎర్ర వేస్తే చేప బయటకు వస్తారు. సో అంటే ఇక్కడ అంతా కూడా టెక్నాలజికల్గా ఉపయోగించేసి వాడు ఏదో ఇట్లా నేను చూడంగానే నేను స్కాన్ చేసి నీ రెటీనా స్కాన్ చేసి డబ్బులు కొట్టేయడం లేదు. ఇవన్నీ కూడా ప్రిసైస్లీ దీస్ ఆర్ నాట్ కాల్డ్ సైబర్ క్రైమ్, దీస్ ఆర్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్. ఈ మన సైబర్ క్రైమ్స్ లో రిజిస్టర్ అయిన కేసులలో 97 to 98% ఆర్ ఆల్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ కి సైబర్ క్రైమ్ కి డిఫరెన్స్ ఏంటంటే, సైబర్ క్రైమ్ ఇస్ సంథింగ్ దట్ యూజింగ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. అంటే నేనేం ముట్టుకోకుండా నీతో ప్రమేయం లేకుండానే మనీ వచ్చేస్తుంది అనమాట. అంటే సో నాకు ఫోన్ చేయడం ఇదేం లేదు. ఇఫ్ ఐఎమ్ టెక్నికలీ సో అడ్వాన్స్డ్ ఐ కెన్ జస్ట్ క్లిక్ అండ్ రాబ్ యువర్ మనీ.
మాల్వేర్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మాల్వేర్ అటాక్స్ కూడా చూడండి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ మాల్వేర్ ఇన్సైడర్ జాబ్ ఉండొచ్చు, అంతే. అన్ని మోస్ట్ ఆఫ్ ది టైం సైబర్ క్రైమ్ చాలా తక్కువ ఇండియా. ఓకే. సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్ 99, ఐ వుడ్ సే 99, బట్ యా బేస్డ్ ఆన్ నెంబర్ క్వాంటిఫై అంటే 96-97% అయితే సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్ అంటే ఏం లేదండి, యూఆర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. పార్ట్ ఆఫ్ ది గేమ్. ఆ బయలు ముజే బార్ అన్నట్టు, ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే అని ఎట్లా అంటాడు అట్లా. సారీ టు సే, బట్ దీస్ ఆర్ హ్యూమరస్గా చెప్తే కొంచెం తొందరగా అర్థమవుతుందని చెప్తున్నా. సో మీరే అవకాశం ఇస్తారు, మీరే వాడికి యాక్సెస్ ఇస్తారు, వాడు లింక్ కొట్టని లింక్ క్లిక్ చేస్తారు, DMZ ఫైల్ ఏకీ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటారు, ఇవన్నీ వాడికి అవకాశం. దీస్ ఆర్ ఆల్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్. అదే సైబర్ క్రైమ్ అంటే ఏంటంటే మీ ప్రమేయం అవుతుంది అసలు, ఆటోమేటిక్గా అయిపోవాలంతే, సైబర్ క్రైమ్ అంటే. మోస్ట్ ఆఫ్ దీస్ ఫ్రాడ్స్ అంతా కూడా ఈ కరెన్సీ ర్యాన్సమ్ వేర్ ఫ్రాడ్స్ కానీ, కంపెనీస్ని అటాక్ చేస్తారు, ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్. అంటే ఫిషింగ్ అంటే ఐ కాంట్ గో డీప్ ఇన్ టు ఇట్, టేక్ 3 hours. ఫిషింగ్ అంటే ఏంటంటే ఈమెయిల్ పంపించడం, స్మిషింగ్ అంటే SMS ద్వారా లింక్ పంపించడం, విషింగ్ అంటే ఫోన్ ద్వారా ట్రాప్ చేయడం అనమాట. సో విషింగ్ దీంట్లో మళ్ళీ చాలా ఉంటాయి. స్పియర్ హెడింగ్ టెక్నిక్ అండ్ స్పియర్ హెడింగ్ అంటే వెరీ ఫోకస్డ్గా అటాక్ చేయడం. లెట్ మీ నాట్ గో టెక్నికలీ, బట్ మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్, నాట్ ది సైబర్ క్రైమ్స్. సార్ మీరు రీసెంట్ గా ఈ ఒక యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ అని ఈ కాంటెక్స్ట్ మీరు వినే ఉంటారు. సో వీళ్ళు లైవ్ లో కొన్ని రీల్స్ కి రియాక్ట్ అవుతా ఒక చిన్నపిల్ల వాళ్ళ ఫాదర్ చేసిన ఒక రీల్ కి చాలా దారుణమైన జోకులు వేశారు. అది ఐ హావ్ సీన్ ఇట్, నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? బేసికలీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే సార్, if you go back to the roots, it's a fight between film stars and that group. It is not a fight about women, child getting child video father ni పెట్టారు. వీళ్ళు ఏంటంటే మూవీని రోస్ట్ చేసి, మూవీని భయంకరంగా రోస్ట్, మీరు ఆ దేవరకొండ సినిమాని రోస్ట్ చేసింది కావచ్చు, మహేష్ బాబుని కూతురుని కూడా రోస్ట్ చేశారు వాళ్ళు, మీరు చూడలేదు. మహేష్ బాబు మూవీస్ కావచ్చు, ఇంకా పాపం ఈ మంచు మనోజ్ ఫ్యామిలీ అయితే ఇంకా దారుణంగా వాళ్ళు మామూలుగా రోస్ట్ చేయరండి. నేనైతే అసలు ఐ గెట్ డిసప్పాయింట్, అంటే ఎవరినో రోస్ట్ చేస్తుంటే కూడా నేను డిసప్పాయింట్ అయిపోయినా. అటువంటిది ఏంటంటే వీళ్ళు రోస్ట్ చేసే క్రమంలో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోయారు అనమాట వాళ్ళు. ఈ తప్పుని ఫస్ట్ బేబీ మూవీ డైరెక్టర్ బయట పెట్టాడు, దాని తర్వాత మిగతా సినిమా హీరోలంతా పట్టుకున్నారు. వాళ్ళేం సొసైటీకి సేవ చేసేద్దామనే ఉద్దేశం లేదు వాళ్ళకి. యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్, లెట్ మీ బి క్లియర్, దే హ్యావ్ నో ఇంటెన్షన్ అబౌట్ బీయింగ్ సొసైటికల్, వాళ్ళకి మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళని రోస్ట్ చేస్తారు కాబట్టే వాళ్ళ అంటే అర్థమైంది కదా సార్, బకరా దొరికిండు బట్టగాల్చి మీదేసి అంటారు తెలంగాణ శాస్త్రంలో, మాంసం తిన బొక్కలు మెళ్ళేసినట్టు. సో దట్స్ నాట్ ది రైట్ వర్డ్, బట్ దొరికంగానే వాడిని పట్టుకున్నారనమాట. సో దట్స్ ద హోల్ స్టోరీ హియర్. సో బట్ ది కాంటెంట్ ఈస్ వెరీ ఇన్అప్రోప్రియేట్. అంటే వాళ్ళు సెక్షువల్ అడ్వాన్స్మెంట్స్ కింద పాప రాగా మాట్లాడటం, అరే ఇట్లయితే లైక్ చేసినట్టయితే లైక్ చేయకపోవడం అనుకోవడం కూడా చాలా దారుణము. అంటే ద వరల్డ్ ఇస్ బికమ్ వెరీ సినికల్. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎట్లా ఉన్నారంటే చాలామంది, అంటే నేను మొన్న కూడా సోషియోవుడ్ అని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సమిట్ కూడా చేశాను. దాదాపు 450 మంది వచ్చారు. మేము మినిస్టర్ గారు కూడా చెప్పాము, టీ హబ్ వి హబ్ లాగా ఎస్ హబ్ క్రియేట్ చేయండి. ఎవరో 2-3 వెధవలు చేసిన తప్పు పనులకు వీళ్ళందరికీ చెడ్డ పేరు వస్తుంది. రైతు బడి అని ఆల్ ఇండియా నెంబర్ 1 వచ్చాడు, ఆయన వశిష్ట కావచ్చు, లేకపోతే విస్మై ఫుడ్స్, మై వైఫ్ ఇందిరా, హైదరాబాద్ కావచ్చు. బెస్ట్ ఆఫ్ ది క్రియేట్. వీ హ్యాడ్ మోర్ దెన్ 125 + 1 million ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ అబౌవ్ 5 lakhs 300-400 మెంబర్స్ కూడా వచ్చారు. సో సార్ని అడిగాం, టీ హబ్ వి హబ్ లాగా ఎస్ హబ్ క్రియేట్ చేయండి, ఒక నాలెడ్జ్ సెంటర్ క్రియేట్ చేయండి వీళ్ళందరికీ కూడా చెప్పారు. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా ఏంటంటే సమ్ పీపుల్ ఆర్ సిట్టింగ్, అన్ఫార్చునేట్లీ యూఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. ఇప్పుడు నా వీడియో చూసారనుకో, నాకు ఏ లైక్లు కామెంట్లు ఉండవు, తొందరగా వస్తాయి లైక్స్. అంటే హేట్ మాంగరింగ్, కంప్లీట్ హేట్ మాంగరింగ్ అనమాట, కంప్లీట్ హేట్ మాంగరింగ్. అండ్ వాళ్ళకే విలువ ఉంటుంది సార్ వాళ్ళకి. అండ్ మేము సోషల్ మీడియా అవార్డ్స్, సోషియోవుడ్ అంటే టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లాగా సోషియోవుడ్ ఒక ఇండస్ట్రీ, $3 trillion ఇండస్ట్రీ. దీన్ని రికగ్నైజ్ చేయండి, వీళ్ళంతా కూడా ఎంటర్ప్రెనర్స్, ఒక్కొక్కరి దగ్గర 10 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది ఒక ఇండస్ట్రీగా రికగ్నైజ్ చేసాం. దాంట్లో కూడా మేము కండిషన్ ఏం పెట్టినాము, ఎనీబడి యూస్ డూయింగ్ ఆబ్సినిటీ అబౌట్ చిల్డ్రన్ అండ్ ఆబ్సినిటీ గురించి వరకు, ఎనీబడి యూస్ టాకింగ్ అగైన్స్ ది సోవర్నిటీ ఆఫ్ ద నేషన్, anybody who's producing fake news, anybody who's doing clickbaits, and anybody who's doing betting apps, any app that are fake app that promoting, వాళ్ళని దగ్గర కూడా రాని. అసలు చాలా మంది మాతో ఫైటింగ్, ఆన్లైన్లో మీ గురించి వీడియో చేస్తాం, మీ గురించి బట్టబయలు చేస్తాం, మిమ్మల్ని కథం చేస్తాం, మిమ్మల్ని అంతం చేస్తామన్నా మేము పట్టించుకోలేం. సోషల్ యాక్టివిస్ట్
వాడు కూడా ఫోన్ చేస్తే వాడిని ఆధార్ కార్డు పంపించేవాడు 3 minutes లో వాడికి ఆధార్ కార్డు పంపించడం అంతే. ఈజ్ లైక్ 6 million ఫాలోవర్స్ ఉన్నారు వాడికి. I'm not the guy you can mess with. మా అన్న సారీ అన్న మీరు ఇంత పెద్దవాళ్ళని తెలియదు అన్న. పెద్ద చిన్న అని కాదు, Yeah. దే టెరిఫైడ్. దే Yeah. మేడ్ సో మెనీ నెగిటివ్ కామెంట్స్ అబౌట్ మీ అండ్ ఎవ్రీబడి డిలీటెడ్ ద వీడియోస్. Right. వాడు ఆధార్ కార్డు బేసికలీ యూ షుడ్ నాట్ హర్ట్ ఎవ్రీబడి. జస్ట్ బికాస్ యూ హ్యావ్ పవర్ యూ షుడ్ నాట్ షో ద పవర్. ఒక్కడికే చూపించినాం అన్న ఈ ఆధార్ కార్డు నీదేనంటే నీదేనండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ప్రణీత్ కేష్ విషయంకి వచ్చే వరకు కూడా నేను మినిస్ట్రీ ఆఫ్ ఐటీ గారికి లెటర్ రాశాను. ఫిజికల్గా వెళ్ళి ఇచ్చొచ్చాను నేను. డీజీపీ ఆఫీస్లో శిఖా గోయల్ మేడం గారికి ఫిజికల్గా లెటర్ ఇచ్చి వచ్చాను. ఆవిడకి ఇంక ఇవ్వలేదు, ఇస్తున్నాను. డీజీపీ గారికి ఆఫీస్లో ఇచ్చాను. తర్వాత చైల్డ్ కమిషన్కి పోయి ఇచ్చాను లెటర్. ఐ ఫ్లూ డౌన్ విత్ మై ఓన్ ఎక్స్పెన్సెస్ ఫ్రమ్ హియర్ టు ఢిల్లీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో కూడా లెటర్ ఇచ్చాను. అంటే ఇట్లా నేనేమని ఇచ్చాను లెటర్, వీళ్ళందరికీ ఏమని ఇచ్చాను లెటర్ అంటే మీరు చర్చ చేయండి, సంథింగ్ నెగిటివ్ గోయింగ్ రాంగ్, పీపుల్ ఆర్ హైడింగ్ బిహైండ్ ద స్క్రీన్స్. ఆ డిసెప్షన్ మీద నేను నాకు ఎప్పుడైనా న్యాయం జరగలేదు అనుకోండి, నేను ఆర్టికల్ రాస్తాను. అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై పెయిన్ అండ్ యాంగర్ అండ్ వెంట్ టు మై యాంగర్ రాస్తాను అనమాట. డిసెప్షన్ గురించి రాశాను. హౌ పీపుల్ ఆర్ హైడింగ్ బిహైండ్ లైక్స్ అండ్ ఫాలోవర్స్ బిహైండ్ సోషల్ మీడియా. బిహైండ్ సోషల్ మీడియా నేను ఆర్టికల్ రాశాను. చదవండి సార్ అని సార్ కూడా ఇచ్చాను. అంటే బేసిక్గా నేనేమంటాను, అన్ని చోట్ల నా రిప్రజెంటేషన్ ఏమి ఇచ్చానంటే పబ్లిక్ షేమింగ్ వదిలేసేయండి, ఐ వాంట్ దిస్ ఛానల్స్ టు బి డిలీటెడ్ అని ఇచ్చే రిప్రజెంటేషన్. ఇప్పుడు మాలాంటి సివిల్ సొసైటీస్కి ఎవరైనా సపోర్ట్ చేసి ఇంకొక 4 అడుగులు ముందేస్తాం. విత్ అవర్ ఓన్ ఎక్స్పెన్సెస్ అండ్ థాట్స్ వి వర్ ఏబుల్ టు గో సచ్ లాంగ్. పెద్దలు ఎవరైనా సపోర్ట్ చేస్తే వీ కెన్ గో మచ్ బియాండ్. అండ్ ద హోల్ ఇష్యూ హియర్ ఇస్ నాట్ అబౌట్ ప్రణీత్ డూయింగ్. ప్రణీత్ హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, హైలీ ఎడ్యుకేటెడ్. అసలు వాడి లాంగ్వేజ్ అంటే వరల్డ్ హెస్ బికమ్ సినికల్ అండి. అగ్గిపెట్టి మచ్చ ఉన్నాడు, అగ్గిపెట్టి మచ్చాన్ని కొట్టి వీడియోలు చేపిస్తారు వాడితో. జబర్దస్త్లో కూడా అదే చేసిరు వాడిని కొడతారు, ఇరిటేట్ చేపించి దాన్ని వీడియోగా చూసి పెడతారు అనమాట. అంటే వరల్డ్ హెస్ బికమ్ సినికల్ అంటే నెగిటివిటీకి ఎక్కువ ప్రధానం ఉంటాడు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు టీవీలు ఉన్నాయనుకోండి, ఏ టీవీ ఛానల్ ఏ కులం సంబంధించింది, ఏ పార్టీకి సంబంధించింది మీరు చెప్పొచ్చు, ప్రెస్ కూడా చెప్పొచ్చు. సోషల్ మీడియా ఒకటే ఒక బ్యాలెన్స్డ్ ప్లాట్ఫామ్. ఇది పాడు కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇది. సో బేసికలీ వీ ప్రమోట్ ఇంటర్నెట్ ఎథిక్స్ అండ్ డిజిటల్ వెల్ఫేర్. మా జర్నీ అంతా కూడా దీని మీద. ఒక పేరు ప్రఖ్యాతగాంచినటువంటి ఒక రవి ఓ సామ్రాట్ అని మా దగ్గరకు వచ్చాడు. ఆల్సో ట్రైంగ్ టు హెల్ప్ వాట్ ఎవర్ వీ క్యాన్ లీగలీ. సో ఆయన ఒక యుద్ధం చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ మీద. సో అదేవిధంగా ప్రణీత్ యాప్స్ మీద కూడా, ప్రణీత్ గారి గురించి కూడా ఒక వీడియో డిబేట్ జరిగినప్పుడు కూడా మేము కూడా వెళ్ళాం. ఐ కమ్ బ్యాక్ టు ద సేమ్ ఇష్యూ. నేను వెళ్ళాము, ఆ రోజు మాట్లాడేం వచ్చేసాం. మా తర్వాత రోజు బాబు గోగినేని గారిని రాజేష్ మహాసేన్ గారితో దే వర్ డూయింగ్ రివ్యూ అబౌట్ ప్రణీత్ అనమాట. అర్థమైంది సార్ మీకు? తాను నేర్పుని నెరజానే అన్నట్టు వీళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాను వాడుకొని దేవుడే లేడు పార్వతీ లేదని అంటే ఇన్అప్రాప్రియేట్. అంటే టీవీ స్టూడియోస్ కూడా ఈ బిగ్ జైంట్స్ మూర్తి గారు, టీవీ మూర్తి గారు, బాబు గోవింద్ పెట్టాడు. ఏంటంటే వీడు ఆల్రెడీ ఇంకోటి మీద దుమ్మెత్తిపోసినండి. అంటే యూ బ్రింగ్ సమ్ లర్నెడ్ పీపుల్, యూ బ్రింగ్ సమ్ ఇంటెలెక్చువల్, జడ్జిలు పిలవండి, ఒక ఐఏఎస్ని పిలవండి, ఒక ఐపీఎస్ని పిలవండి, మాలాంటి సోషల్ యాక్టివిస్టులు పిలవండి. అంటే అర్థమైంది కదా సార్. మళ్ళీ నెక్స్ట్ డే రోజు టీవీ మూర్తి గారు ఒక స్పెషల్ టీవీ షో పెట్టి ఈ హర్షాయిని పెట్టడం, ఆయన ఒక 10,000 రూపీస్ అర్మానీ షర్ట్ వేసుకోవటం, దానికి ఒక లోగో వేసుకోవటం. బ్యాన్ అవ్వలేదు కాబట్టి నేను చేస్తున్నా అంటే, బ్యాన్ అవ్వకపోతే చేస్తారు. చెడ్డీ మీద వెళ్ళటం బ్యాన్ కాదు మగ పిల్లలకి. మనం చెడ్డీ మీద హైటెక్ సిటీలో వెళ్తామండి. మొరాలిటీ లేదు నీకు, ఫేత్ మూవ్స్ మౌంటైన్ లేదు, యూ డోంట్ హ్యావ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. మాస్క్లు వేసుకొచ్చి డబ్బులు దానం చేసి పక్క నుంచి బెట్టింగ్ యాప్స్ చేస్తా, అది బ్యాన్ కాలేదు కాబట్టి చేస్తాను ఇట్లా కూర్చొని అరగంటగా మాట్లాడటం ఏంటి? ఇట్ ఈస్ ఇన్అప్రాప్రియేట్. ఇట్స్ నాట్ ఫేర్ ఫర్ ఆల్ ది టాప్ టీవీ ప్లేయర్స్ టు డూ లైక్ దట్. చర్చ జరపండి. ఇఫ్ ఇట్ ఈస్ ఫేర్, ఇట్ ఈస్ అన్ఫేర్, ఇట్ హ్యాస్ టు డూ లైక్ దట్. ఆయన చర్చ చేసినప్పుడు ఆయనతో పాటు సివిల్ సొసైటీని ఎవరిని పిలిచారా? ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిచారా? గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది, గ్యాంబ్లింగ్ లో లైఫ్ బాగొట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ అప్పటికప్పుడు మాస్క్లు వేసుకొచ్చి ఎవరికో ₹1,00,000 ఇచ్చేస్తే హీరో అంటారు కాదండి. ఇట్స్ నాట్ ఫేర్. ఆయన ఏమంటున్నాడు హర్షసాయి గారు కూర్చొని, ఏది బ్యాన్ అవ్వలేదు కదా అంటే, నేను చెడ్డీ వేసుకుని తిరగటం కూడా బ్యాన్ కాదు. కెన్ ఐ గో? డోంట్ యు హావ్ కామన్ సెన్స్? అదే సార్, ఇట్స్ లైక్ ఏంటంటే చాలా అన్ఫార్చునేట్ అనమాట. రీసెంట్గా నేను ఒక కేసు చూసాను మియాపూర్లో. ఒక 35-year-old సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. ఆయన ఈ బెట్టింగ్స్లో మొత్తం అప్పుల్లో పడిపోయి ఆల్మోస్ట్ 15-20 lakhs దాకా అప్పుల్లో పడిపోయి అతను విషం దాగి ఫ్యామిలీ మొత్తానికి విషం పెట్టి చంపేసింది. లైక్ ఫ్యామిలీ మొత్తం కలిపి ఇక మాస్ సూసైడ్ లాగా.
అండ్ వేర్ ఇస్ దిస్ లీడింగ్ సార్? ఇప్పుడు జనరల్‌గా ఇండియా చూసుకుంటే ఏ పొజిషన్‌లో ఉంది? హౌ ఆర్ థింగ్స్ గోయింగ్? సో బెట్టింగ్ బేసికల్గా యాప్స్ వల్ల. ఏమవుతుందంటే అండి ఇక్కడ వన్ ఇస్ ది యాక్ట్స్ విచ్ ఎవర్ ఐటీ కావచ్చు, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కావచ్చు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ కావచ్చు, ఎనీథింగ్ టాక్స్ అ లాట్ అబౌట్ ఇట్. బట్ వీళ్ళంతా కూడా ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 వెనక హైడ్ చేస్తుంటారు. హ్మ్. సో నా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వీళ్ళు మాట్లాడిస్తలేరు, చేసినిస్తారు. అండ్ లీగల్ లూప్ హోల్స్ చూసి కూడా దే కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. సన్నీ యాదవ్ అని ఉన్నాడు, అవును. ఆయన మీద అన్వేషణ పాపం పొద్దుగాల సాయంత్రం వరకు 100 వీడియోలు చేసిండు. హ్మ్. ఎవరు ఆయనకు సపోర్ట్ చేయలేదు. హ్మ్. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఈజ్ అ గ్రేట్ గై, తులసి మొక్క పట్టుకున్నాడు. ఈ ఆల్సో టాస్ లాట్ ఆఫ్ ఇన్ని పిచ్చిలాడని కొంచెం వల్గర్ కూడా మాట్లాడతారు. హ్మ్. నాట్ సేయింగ్, బట్ సంబడీ హ్యాస్ టు రింగ్ ద బెల్ టు ద క్యాట్. ఐఎమ్ టెలింగ్ యూ, అంటే విజిలాంటిజం లాగా మాలాంటి సొసైటీలో వచ్చి చెయ్యాలి అంటే ఇట్స్ ఇన్కరెక్ట్. హ్మ్. పబ్లిక్లో కూడా ఆ రకమైనటువంటి పాజిటివ్ మైండ్ సెట్ కూడా ఉండాలి. హ్మ్. బెట్టింగ్ యాప్స్ అనేది ఇట్ ఈస్ ఇల్లీగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అసలు గ్యాంబ్లింగ్ యాక్ట్ గురించి కూడా ఎవరికి తెలియదు, అసలు ఎన్ని రకాల ఇది ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. సో ఇది కూడా ఏంటంటే సార్ బేసిక్గా పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. హ్మ్. అండ్ ఐ టోల్డ్ యూ లైక్ జస్ట్ ఇన్ టైం, అంటే ఇమీడియట్ గ్రాటిఫికేషన్ కోసం తాపత్రయపడే ప్రపంచం కాబట్టి సో డెఫినెట్లీ దీస్ ఫ్రాడ్స్ విల్ కంటిన్యూ టు గో. హ్మ్. ఇట్ ఈస్ నాట్ బెట్టింగ్ అండ్ పీపుల్ హర్షశాయి వచ్చి ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ లీగల్ అని అంటాం. సో దిస్ ఇస్ ఇన్అప్రోప్రియేట్. అంటే హ్మ్. అండ్ అటువంటి వాళ్ళను పోలీసులు తీసుకొచ్చి ఏదో పెద్ద సూపర్ స్టార్ లాగా ఆయనని Hmm. స్టేట్లో ఏదో వైజాగ్ కమిషనర్ పెట్టడం, దీస్ ఆర్ ఆల్ ఇన్అప్రోప్రియేట్ థింగ్స్. Hmm. సో ఏంటంటే మనం కూడా ఎవ్రీబడి హ్యాస్ టు బి అ విజిలాంటిస్ట్ అండ్ ఎన్ష్యూర్ దట్ social media is one of the finest platforms. It has changed the way that we think the world can do for us. We have seen stars, we have seen best of the intellectuals, we have seen best of the innovation products that are coming, we have seen best of the film stars that have come. Just a చిన్న టిక్ టాక్ చేసిన వాళ్ళు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిపోయి ఉన్నారు. ఇట్ గివ్స్ ప్లాట్ఫామ్, ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. అంటే అంటే మనకు ఐరన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ అంతా పోయి ఇప్పుడు స్క్రీన్ ఏజ్ యుగంలో ఉన్నాం. వియట్నాం. సో దాన్ని మనం కాపాడుకోవాలంటే ఇట్ ఇస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ టు టాక్. If something is going wrong, you can always become a whistleblower. మాలాంటి వాళ్ళు ఎంత పని చేస్తామండి, ఏదో ఒకటి పరిగెడతాం చేస్తాం. ఇందాక హనుమంత కేసులో 5 దగ్గర లెటర్లు పోయి వచ్చినాం, ఏం చేస్తాం? సో అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ ఆల్సో ఇండివిజువల్ ఫైట్ బిట్వీన్ బోత్ టూ పార్టీస్, ఫిలిం స్టార్స్ అండ్ అదంతా మూవీ రేటింగ్ అనమాట. అంటే మూవీ గురించి రోస్ట్ చేయటం, మూవీ గురించి నెగిటివ్గా మాట్లాడటం, తెలుసు కదా మీకు. సో ఈవెన్ ఇన్ తెలుగు ఆల్సో దే మేడ్ బెస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ట్రై టు ఫ్లాప్ దెమ్ బికాస్ దే వర్ నాట్ పెయిడ్ ప్రాపర్ మనీ. ఇప్పుడు కేరళ హైకోర్టు ఏం చేసింది, రూలింగ్ ఏమి ఇచ్చింది, ఫస్ట్ 3 days ఆన్లైన్లో రివ్యూస్ రాకూడదని ఇచ్చింది. అసలు లానే లేదు, బట్ దే వర్ ఏబుల్ టు బ్రింగ్ అప్ సచ్ యాక్ట్. వై నాట్ తెలంగాణ పీపుల్ ఆల్సో బ్రింగ్ సచ్ యాక్ట్ దట్ నోబడీ షుడ్ బి ఏబుల్ టు డూ సమ్ వీడియోస్ వచ్చి. సో ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు టీవీ ఒక మాఫియా, పేపర్ ఒక మాఫియా, అంటే అందరూ కాదు, కొంతమంది. సో సోషల్ మీడియాలో కూడా కొంతమంది ముసుగులు వేసుకొని దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ యాక్టివిటీ అనమాట. అంటే డిసెప్షన్, ఫాల్స్ డిసెప్షన్, and people are liking such riffraffs and vagabonds, Right. unfortunately, and they aspire. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమంత గురించి నెగిటివ్గా రాసినప్పుడు అందరూ కూడా మన ఫాలోవర్స్ ఏం రాస్తున్నారు, డార్క్ కామెడీని మీరు ఎట్లా ఆస్వాదించుకోవాలో మీకు తెలియదు, మీరు వేదవలో, మీరు పనికిమాలలో అన్నట్టు వాళ్ళ ఫాలోవర్స్ రాసి. అంటే హౌ వరల్డ్ హెస్ బికమ్ సో సినికల్ టువర్డ్స్ సొసైటీ. సో బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇంకో యాప్స్ కావచ్చు, పీపుల్ విల్ కంటిన్యూ టు డూ. అంటే యాజ్ లాంగ్ యాజ్ దే, అంటే పీపుల్ ఆర్ హైడింగ్, పీపుల్ ఆర్, అండ్ ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉందన్నమాట, నౌ పీపుల్ ఆర్ రన్నింగ్ ఆన్ షేమ్, పీపుల్ ఆర్ రన్నింగ్ ఆన్ సంబడీస్ పెయిన్. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద ప్రైజ్ ఆఫ్ షేమ్ అని మోనికా లెవెన్స్కి యూట్యూబ్లో మాట్లాడుతుంది, ఒక 1 hour టెడెక్స్ టాక్ ఉంది. షీ విల్ టెల్ హౌ అవర్ లైఫ్ హెస్ బిన్ డిసాస్టర్డ్ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. అతను మొత్తం తన లైఫ్ 1 hour స్పీచ్ ఉంటుంది మోనికా లెవెన్స్కి, ద ప్రైజ్ ఆఫ్ షేమ్ అని. షేమింగ్ ఈజ్ అన్ ఇండస్ట్రీ రైట్ నౌ. లైక్లు కన్నా డిస్లైక్లు కాస్ట్. There are so many examples. You can write fake reviews, you can write fake comments. Say next day you can become social media influencer with 1 million followers. You're not knowing what is true, what is fake, what is fiction. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు, నిజమేనా అన్నట్టు మనకు నమ్మలేనటువంటి పరిస్థితి. ఇల్యూషనరీ థియరీ ఎఫెక్ట్, అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేస్తారనమాట. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. పొలిటికల్ పీపుల్ ఆర్ కమింగ్ ఆన్ టు సోషల్ మీడియా అండ్ మేకింగ్ ఇట్ ఎ వెరీ ఫాల్స్ ప్లాట్ఫామ్. వాళ్ళ రైవల్రీని అంతా సోషల్ మీడియా తీసుకొచ్చి సోషల్ మీడియాలో మాట్లాడటం, వాళ్ళ గ్రూప్స్గా ఉండడం, గ్రూప్స్గా బయట గ్యాంగ్ వార్లు ఎట్లా జరుగుతుందో ఆన్లైన్లో వార్లు చేసుకోవడం. అంటే సోషల్ మీడియాని బస్టు పెట్టించే ప్రయత్నంలో పొలిటికల్ లీడర్స్ ఆర్ ది ఫస్ట్ ఇడియట్స్.
అందే పెంచి పోషించిన వాళ్ళే, దారి చూపించిన వాళ్ళు వాళ్ళే. Right. ప్రోపగాండా అంటే డీప్ ఫేక్స్ చేయటం, Propaganda. అప్పటికప్పుడు గ్రాఫ్ పెట్టి చేయటం, చంద్రబాబు ఇట్లా చేసిన తెలుసా చూసుకొని వీడు వైఎస్ఆర్సీపీ రాయటం, చంద్రబాబు పరుగున పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుపోయి వైఎస్ఆర్సీపీ చేసిన అంటే ఇట్స్ అన్ఫార్చునేట్. I have great respect for Chandrababu Naidu and Jagan and everybody. Right. But I'm telling people who are behind them are doing all this now. Become cynical. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లోన్ యాప్స్ చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం లోన్ యాప్స్. అండ్ ఇఫ్ యూ సీ అసలు మేము సోషియోవుడ్ అనే ఈవెంట్ ఎందుకు పెట్టాము తెలుసా? అసలు మేము టాలీవుడ్, హాలీవుడ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరిని తీసుకురాం. చాలా మందికి మేము సోషియోవుడ్ అవార్డ్స్ ఇచ్చామని అనుకుంటారు, కానీ సోషియోవుడ్ ఒక సమిట్ వేర్ వీ హ్యాడ్ ఫైర్ సైడ్ చాట్స్, వీ హ్యాడ్ సక్సెస్ స్టోరీస్, వీ హ్యాడ్ కార్పొరేట్ కనెక్ట్ అండ్ దెన్ అవార్డ్స్ ఇస్ జస్ట్ ఎ బెయిట్ టు బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్ టు దిస్ ప్లేస్. స్మాల్ ఇన్స్పిరేషన్. ఒక సమిట్ చేస్తాం మేము, అది సమిట్ పోయి అది అవార్డ్స్ అని మొదలు అంటాం. ఎందుకు చేసాం అసలు సోషియోవుడ్? అసలు ఎవరైనా సోషియోవుడ్ వెబ్సైట్ చూసారా? అదేదో ఎవడో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మేము ఫస్ట్ ఆల్రెడీ December 17 తర్వాత ఇస్తే ఇంకోళ్ళు ఎవరో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ ఇచ్చారు. ఆల్ పర్సనల్ ఎజెండా, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎజెండా, వీఆర్ ఎ సివిల్ సొసైటీ. మేము మినిస్టర్ గారు కూడా 1.5 hours స్టేజ్ మీద కూర్చొని ఏమన్నాడు ఆయన, సోషియోవుడ్, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, సోషియోవుడ్ చాలా బాగుంది. అనిల్ నా దగ్గరికి 6 నెలల నుంచి వచ్చిండు, అతని గురించి అడగకుండా మీ గురించి అడిగాడు. ఒక నో హౌ క్రియేట్ చేయాలి, టీ హబ్, వీ హబ్ లాగా ఎస్ హబ్ క్రియేట్ చేయమన్నట్టు తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఆ అడుగుల దిశలో కూడా నేను ముందుకెళ్ళి నేను వాట్ ఎవర్ ఐ కెన్ డూ వెల్ డూ. 1000 square yards వర్త్ ఆఫ్ ల్యాండ్ మీకు ఇచ్చేస్తాను అన్నాడు. సో అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ నాట్ టు ఫైట్ ది ఆడ్స్, బ్రింగ్ నాలెడ్జ్ సెంటర్స్ సో దట్ పీపుల్ కెన్ లెర్న్ అండ్ వాళ్ళ 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 కూర్చొని మాట్లాడటానికి వీ హ్యాడ్ టు గో ఆల్ ద వే టు టీ హబ్. మాకు అసలు వీ డోంట్ హ్యావ్ పార్టీస్. వీ వర్క్ విత్ కేటీఆర్ సార్, వీఆర్ వర్కింగ్ విత్ నౌ శ్రీధర్ దుద్దిలా సార్. ఆయన చూసిండు, అనిల్ నీకు ₹1 కూడా ఫండింగ్ రాదు, ఎంతవరకు ఎవరైనా పైసలు ఇచ్చారంటే ₹1 కూడా మాకు ఎవరు ఇవ్వలేదు సార్, నువ్వు అడగలేదంటే నాకు అడగ శాతగా లేదు సార్ అని చెప్పి ఆయన ఏం చేసిండు, అచ్చా ఠీకే, ఇవి 1 lakh ఏదో రెంట్ ఉంటుంది టీ హబ్కి, ఆ 1 lakh రెంట్ నేను మాఫీ చేస్తానని చెప్పి మాఫీ చేసి లెటర్ ఇచ్చాడు. కమింగ్ బ్యాక్ టు హనుమంతు కేసులో ఈ సోషియోవుడ్ అనే ఈవెంట్ ఏం చేసినామంటే, బెట్టింగ్ యాప్స్ని, మహాదేవ్ బెట్టింగ్ యాప్ అప్పుడు ఏమైందంటే, మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కేస్ బెట్టింగ్ యాప్స్లో. పెద్ద కేసులు అయ్యి ఒక 1700 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి 41 CRPC నోటీస్ వచ్చింది. 41 CRPC నోటీస్ అంటే యాజ్ గుడ్ యాజ్ అ స్మాల్ అరెస్ట్. అంటే వచ్చి వ్యక్తిగతంగా పోలీసు వారి ఎదురుగుండా నుంచుని, లేకపోతే నీ తరపున ఒక లాయర్ కానీ వచ్చి మాట్లాడాలి. అంటే ఇండైరెక్ట్గా అదొక చిన్న సైజ్ అరెస్టే, ఆల్మోస్ట్ లైక్ అన్ అరెస్ట్. యూ కెనాట్ డినై, ఐదర్ యూ హ్యావ్ టు కమ్ ఆర్ సెండ్ సమ్ రిప్రజెంటేటివ్ ఆర్ లాయర్ హూ ఇస్ ఆథరైజ్డ్ టు స్పీక్ ఆన్ యువర్ బిహాఫ్. ఎందుకంటే నాకు నీ మీద డౌట్ ఉంది, నీ మీద కేసు వేసే ముందు నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా అనే ఉద్దేశంతో రిలీజ్ చేసేటువంటి నోటీస్ అనమాట. 1700 మంది సోషల్ మీడియాకి నోటీస్ వచ్చినాయి. వచ్చినప్పుడు శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్ ఒకడు, లేకపోతే వైజాగ్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్ ఒకడు, ఒంగోలు నుంచి ఒకడు, నిజామాబాద్ నుంచి ఒక ఇన్ఫ్లుయెన్స్, అందరూ మనకు రీచ్ అయ్యి, సార్ మీరు సైబర్ విక్టిమ్స్కి సపోర్ట్ చేస్తారంట కదా, మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి సార్, పోలీస్ వాళ్ళు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు అని. అప్పుడు నేను సజ్జనార్ గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రాజేష్ కావచ్చు, నాకు తెలుసున్నటువంటి గిరిధర్ సార్, ఇట్లా అనేక మంది IPS ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి, సార్ దీనికి సొల్యూషన్ ఏంటి, వీఆర్ నాన్ ఫండెడ్ ఆర్గనైజేషన్, ఎంతమంది గెలుపు చేస్తాం, ఎంతమంది కొరం పోరాటం చేస్తాం, మొత్తం కాదు సార్, ఇది నేను ఒక ఐడియా ఇవ్వండి సార్ అని. అంటే మా సిస్టర్ కూడా ఉంది, దాత్రి కజిన్, షీఈ్ ఎ డెవిల్. తను ఏమందంటే, అన్న మీరు ఇట్లా చేయకూడదు, దీని ఒక లీగల్ శాంక్టిటీ తీసుకురావాలి దీని అని చెప్పి, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, ఒక సోషియోవుడ్, ఒక $3 trillion ఇండస్ట్రీ కాబట్టి వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి చర్చిస్తే బాగుంటుంది అని చెప్పి మనం వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చిన్న అవార్డ్స్ ఇచ్చి సత్కారం చేయటం, ఒక ఫేక్ న్యూస్ గురించి మాట్లాడటం, ఒక మానిటైజేషన్ గురించి మాట్లాడడం, అనేక టాపిక్స్ పెట్టి ఒక సమ్మిట్లా క్రియేట్ చేసాం. సో సోషియోవుడ్ కూడా క్రియేట్ అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్. సో అల్టిమేట్గా బెట్టింగ్ యాప్స్ అంటే ఇది ఒక రాక్షసితో, and people are openly promoting it on certified satellite channels. People are coming and certified channel news readers are also supporting them. And ఇంకొక న్యూస్ రీడర్ ఉన్నాడండి, ఒక పెద్ద ఫేమస్ న్యూస్ రీడర్ అనమాట, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ న్యూస్ రీడర్స్. అతనైతే 100 రోజులు సర్వే చేశాడంటే దీని మీద, 100 రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక పెద్ద వీడియో చేసి పెట్టాడు. వీడు శుద్ధపూస, వీడు అమాయకుడు, ఏం తెలియదు దీనికి, నో టేల్ బిడ్తో కొరకలేడు, మంచోడు అని చెప్పి చూపించాడు హర్ష షాయి. I'm not saying Harsha Shah is a culprit. He could be or could not be. And but there are many people, sir. There is an allegation that he is doing betting apps, and we have recorded proofs that he is doing betting apps. బ్యాన్ అవ్వలేదంటే ఇప్పుడు యూపీకే ఫైల్ని, DMZ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్లో ఎందుకు చేసుకోవాలి? ఓపెన్గా క్లాస్ రూమ్లు పెట్టి బెట్టింగ్లు చేసుకోవచ్చుగా. మాస్క్లు వేసుకుని ₹1,00,000 డొనేట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? దేర్ ఈస్ ఆల్వేస్ అ హిడెన్ ఎజెండా ఫర్ ఎవ్రీబడి. సో
బెట్టింగ్ యాప్స్ మేమేం సీరియస్ గేమ్ తీసుకోలేదని చాలా మంది అనుకుంటున్నారు, కానీ అసలు సోషియోవుడ్ పుట్టిందే బెట్టింగ్ యాప్స్కి అగేన్స్ట్గా. ఐఎమ్ షూర్ విల్ డూ సమ్ యాప్స్. వీఆర్ ఆల్సో డూయింగ్ లీగల్ ఫైండింగ్ చేసినాం. నేను మొన్న లాస్ట్ 3 days థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. ఐ మెట్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ఐ మెట్ ద సర్టన్ టీమ్, ఐ మెట్ సుప్రీం కోర్ట్ లాయర్స్. వీల్ ఆల్సో సీ అప్రోప్రియేట్ టైంలో వాట్ కెన్ బి డన్, వీల్ డూ. సార్ అయితే ఇంకొక సెన్సిటివ్ ఏరియా ఆఫ్ సోషల్ మీడియా ఇప్పుడు ట్విట్టర్ ఉంది కదా మనకి. ట్విట్టర్లో ఐవ్ సీన్ పాన్, లిటరలీ పాన్, ఎక్స్ట్రీమ్ గోర్ అండ్ గ్రాఫిక్ కంటెంట్, అంటే నక్సలైట్స్ కంటెంట్లు, హెడ్ చాపింగ్ ఆఫ్ ఇలాంటివన్నీ ఎందుకు తీసేయలేకపోతున్నారు లైక్ ట్విట్టర్ నుంచి? అంటే బేసికలీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇస్, ఇంతకుముందు మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ డిడ్ంట్ హ్యావ్ అన్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. సో దానికి అసలు వాళ్ళ కోసమే మనము వీ హ్యావ్ టు బ్రింగ్ ద డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్. టాక్స్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, యూ మస్ట్ హ్యావ్ అన్ ఆఫీస్ హియర్, అదర్వైజ్ అని చెప్పడం కూడా జరిగింది. సో వీళ్ళంతా కూడా ఏంటంటే సార్, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వెనకాల హైడ్ అవుతారు సార్. అండ్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ వర్డ్. సోషల్ మీడియా అనేది ఇట్ హ్యాస్ టు బి ప్రెసెంట్ ఇన్ దిస్ లైఫ్. ఈ జనరేషన్లో సోషల్ మీడియా లేకపోతే విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్స్. కాకపోతే ఏంటంటే దీని వెనకాల ఉండి డిసెప్షన్ చెప్పాను కదా మీకు, పీపుల్ ఆర్ హైడింగ్ బిహైండ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ డూయింగ్ సమ్ నాన్ సెన్స్. సో ఐ విల్ నాట్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ వాట్ ట్విట్టర్ అండ్ డూటింగ్, బట్ దెర్ ఇస్ అ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దెమ్. నీ ప్లాట్ఫామ్లో అదే కూడా కాదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, అసలు మీరు సినిమాల్లో కాదు బ్లూ ఫిల్మ్లో కూడా కనపడడం మీకు అట్లుంటుంది. థాట్స్, నరేటివ్స్ కూడా మారిపోయింది. పీపుల్ థింక్ దే ఆర్ బిహైండ్ ద స్క్రీన్, నోబడీ కెన్ బి కాట్ అని. నేనేమంటానంటే నాట్ నెసెసరీ దట్ వీ మస్ట్ హ్యావ్ అ లా. అట్లీస్ట్ వన్ పర్సన్ ఈస్ పబ్లిక్లీ షేమ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హనుమంత యూ గాట్ పబ్లిక్లీ షేమ్డ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అటువంటి ప్రయత్నాలు అనేది జరిగితే డెఫినెట్లీ థింగ్స్ విల్ హ్యాపెన్. సో ఇది నరేటివ్ అండి. అంటే పీపుల్ ఇప్పుడు మామూలు వీడియో పెడితే ఎవరు చూడరు, ఇప్పుడు నా వీడియోని కూడా ఎవరు చూడరు. ఐ థింక్ వీ విల్ హ్యావ్ టు ఫైండ్ అ వే అండ్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ స్టిల్ టాక్ అబౌట్ ఇట్, స్టిల్ ఎంజాయ్ ఇట్ అండ్ స్టిల్ ఫైండ్ సమ్. డెఫినెట్గా చేయాలి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఫేస్బుక్ కూడా చూడండి, ఎనీ కంటెంట్ డెఫమేషన్ కేసులు వస్తాయి. ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో సెల్ఫీలు ఇష్టం వచ్చినట్టు దిగుతారు. సెల్ఫీలు దిగటం కూడా బాడీ డిస్మార్ఫీ, అదొక జబ్బు. ఫోన్ జోబులో ఉంటుంది, రింగ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, లింక్లు ఆడుకుంటుంటారు. రింగ్ కాదు, ఏం కాదు, వాడి ఫాంటమ్ రింగింగ్ టోన్, అది కూడా జబ్బే. వీడు డాక్టర్ దగ్గర పోతాడు, డాక్టర్ ఏం ట్రీట్మెంట్ చేయాలి వీడియో మొదలు చెప్తాడు. వీడు చదువుకొని ఇంటర్నెట్లో. ఇట్స్ కాల్డ్ డాక్టర్ గూగుల్. లైక్లు రాకపోతే డిప్రెషన్, ఇట్స్ కాల్డ్ ఫేస్బుక్ డిప్రెషన్. ట్రూ మెన్ షో ఇల్యూషన్, అది కూడా ఒక జబ్బే. హీ వాంట్స్ టు బి సుపీరియర్, హీ థింక్స్ హీ ఈజ్ వెరీ బిగ్ హిమ్సెల్ఫ్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ జబ్బులు. ఇవన్నీ కూడా స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ఇవన్నీ కూడా జబ్బులు వచ్చినాయి. సో ఐ మీన్ పీపుల్, దట్స్ వాట్ ఐ సెడ్. సో యూ షుడ్ నో హౌ టు మేనేజ్ ప్రైవసీ, యూ షుడ్ నో హౌ టు మేనేజ్ కన్సెంట్, షుడ్ నో హౌ టు మేనేజ్ యువర్ స్మార్ట్ ఫోన్, షుడ్ నో హౌ టు పేరెంట్స్ ఎట్లా చేయాలి, బ్యాంకింగ్ ఎట్లా చేయాలి, డిజిటల్ ఇంటెలిజెన్స్ ఉండాలా, లింక్ వస్తే క్లిక్ చేయాలా, క్లిక్ చేయకూడదా, ఇవన్నీ. సో బేసికలీ ఏంటంటే సార్, మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇట్ ఈస్ కామన్ సెన్స్ దట్ ఈస్ మిస్సింగ్. సో టు ఇంక్రీజ్ దట్ కామన్ సెన్స్ దేర్ హ్యాస్ టు బి అవేర్నెస్. సార్ అయితే నేను రెగ్యులర్గా వింటుంటాను, సోషల్ మీడియాలో చూస్తుంటాను, పీస్ అండ్ ప్రైవసీ ఆర్ మిత్ ఇన్ డెమోక్రసీ అంటారు. డెఫినెట్లీ సార్, యు సే దట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ సార్, ఇట్స్ ట్రూ. ఎందుకంటే బికాస్ సంబడి హ్యాస్ టు రింగ్ ద బెల్ టు ద క్యాట్ అని ఇంగ్లీష్లో శాస్త్రం. ఎవరో పిల్లి గడ్డ కొట్టాలి. అంటే అయితే పబ్లిక్ షేమింగ్ అన్న జరగాల ఇటువంటి ఫ్రాడ్స్టర్స్కి, లేదా కఠినమైనటువంటి లాస్ రావాలా. కఠినమైనటువంటి లాస్ రావాలంటే మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పోకూడదు. ఐఎమ్ అగేన్స్ట్ సోషల్ మీడియా అని అనుకోవద్దు నేను. అగేన్స్ట్ ది ప్లాట్ఫామ్ ఓనర్స్ నాట్ టేకింగ్ అప్రాప్రియేట్ యాక్షన్, బట్ ఐ లవ్ ద వే దే ఆర్ యాక్చువల్లీ గివింగ్ అస్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్. ఇప్పుడు నాకు ఎయిర్ ఇండియా కూడా అవకాశం ఇస్తారా ఈ మాట్లాడడానికి? దూరదర్శన్ ఒకటి ఇస్తారా? ఇయ్యడు. ఇప్పుడు ఒక ఛానల్లో కూర్చుని వేరే పొలిటికల్ లీడర్ వాడిని తిడితే వాడు ఒప్పుకుంటాడు, వాడు ఒప్పుకోండు. పీపుల్ ఆర్ టేకింగ్ సైడ్స్, ప్రెస్ ఈస్ టేకింగ్ సైడ్స్. ఇప్పుడు చిన్న పిల్లగాడు నోట్లో ఏలు పెట్టుకుంటాడు కూడా చెప్తారు ఏ పార్టీ ఏ పేపర్ బిలాంగ్ అవుతుంది, ఏ పార్టీకి ఏ టెలివిజన్ బిలాంగ్ అవుతుంది. సోషల్ మీడియా ఎవరు బిలాంగ్ అవుతుంది, ఎవరు బిలాంగ్ కాదు. ఇట్స్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. దీంట్లో న్యూస్ ఏం జరుగుతుంది, దీన్ని కాపాడుకోవాలి. దాన్ని ఎట్లా మనం కాపాడలేము. ఇట్స్ బిజినెస్ ఇంట్రెస్ట్. ఇట్లీ సోషల్ మీడియా ఇస్ నాట్ ఏ కమర్షియల్ ఇంట్రెస్ట్. దీంట్లో వచ్చిన డిసెప్షన్, దీంట్లో వచ్చిన ఇంపర్సనేటర్స్, దీంట్లో వచ్చిన ఫ్రాడ్స్టర్స్ని, దీంట్లో అంటే చెప్పాను కదా, పీపుల్ ఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. యూ కెన్ హ్యావ్ అ రిఫ్రాఫ్ ఆర్ వ్యాగబాండ్ విత్ 1 million followers ఈజ్ రెస్పెక్టెడ్ మోర్. సో ఆ పర్సెప్షన్ని మార్చాలా, ఆ థాట్ ప్రాసెస్ని మార్చాలంటే పబ్లిక్ షేమింగ్ అన్నా జరగాలి, అప్రాప్రియేట్ లీగల్ ఉండాలి. అండ్ ద లీగల్ కోర్సెస్ షుడ్ నాట్ బి సో స్ట్రిక్ట్ ఆన్ పీపుల్. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. నేను ఇంకొకటి విన్నాను ఏంటంటే, రెగ్యులర్గా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా,
చాలా మంది ఈ సినిమా హీరోయిన్స్ ని ట్యాప్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, దాని నుంచి వాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేస్తారని దెర్ ఇస్ అ హ్యూజ్ న్యూస్ స్ప్రెడ్. దీని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఫోన్ ట్యాపింగ్ లాంటిది అంత కాంప్లెక్స్గా సినిమా వాళ్ళ మీద చేస్తే పొలిటికల్ రైవలరీ అండ్ ఓన్లీ పీపుల్ విత్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఆర్ సంబడి వరల్డ్ బిగ్గర్ హ్యాకర్స్ ఉండాలి. ఇప్పుడు నన్ను ఉన్నారనుకోండి, నన్ను యాక్ట్ చేస్తే ఏమొస్తుంది? మా అంటే నా నెల జీతం 3-4 లక్షలు పట్టుకపోనీకి వస్తుంది తప్పితే, కానీ రాగానే తీసి పడేస్తే ఇమీడియట్గా. ఎందుకంటే నాకు ఉన్న ఉద్దర్లు ఉంటాయి, అప్పులు పిల్లలు పంచాయతీ ఏదంతా ఉంటుంది. సో ఐ డోంట్ హ్యావ్ బిగ్ బ్యాలెన్సెస్. సో వాడేంటంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ని టార్గెట్ చేస్తారండి. వీళ్ళ ద్వారా ఏమొస్తుంది? ఫిలిం సెలబ్రిటీస్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే దే డు నాట్ హ్యాక్. ఐ టెల్ యూ వన్ కేస్ విచ్ హ్యాపన్స్ విత్ అవుట్ ఆఫ్ ది బాక్స్ విచ్ హ్యాపన్స్ విత్ ఫిలిం సెలబ్రిటీస్. ఒక సినిమా ఫేమస్ సినిమా హీరోయిన్స్ చాలా మంది జరిగింది. ఒకడు ఏం చేస్తాడు, నాలాంటి ఫ్రాడ్స్ ఏం చేస్తాడంటే ఒక చిన్న యూట్యూబ్ వీడియో పంపిస్తాడు. తల మాత్రం ఆమెదే ఉంటుంది, కిందంతా కూడా వేరే ఉంటుంది. ఒక అడల్ట్ కాంప్రమైజింగ్ పొజిషన్స్ లో ఫొటోస్ వీడియో పంపిస్తాడు. అంటే మార్ఫ్ చేస్తాడు వాడు. అయితే డీ ఫేక్ ఆర్ ఏ ఫేక్ చేసిస్తాడు. ఏ 6 minutes $6 కడిస్తే 3 minutes వీడియో చేయొచ్చు మనం. వరల్డ్ ఇట్స్ ఫ్రీలీ అవైలబుల్, యూ కెన్ డూ ఎనీథింగ్. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఏం చేస్తూ నిద్రపోతున్నాయో తెలియదు, కానీ ఆ వీడియో క్రియేట్ చేయొచ్చు. ఆ వీడియో క్రియేట్ చేసిన వెంటనే వీడు ఏం చేస్తాడు, ఫిలిం స్టార్కి పంపిస్తాడు. ఫలానా లింక్లో నీ వీడియో ఉంది, డిలీట్ చేశానని చెప్తాడు. అలాగే డిలీట్ చేశానని చెప్తాడు, పంపిస్తాడు వాడు. ఉంది చూసుకోండి, నేను మీ ఫ్యాన్ మీరు డిలీట్ చేశానని చెప్తాడు. ఇది ఒక ఫ్రాడ్. రైట్. మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్ ఫిలిం స్టార్స్ ఫాల్ టు దిస్ ఫ్రాడ్. తెలుగులో టాప్ 3-4 అయితే మేము క్రాక్ చేసాం నాకు తెలిసి. మాకు తెలియని 100 ఉండొచ్చు అనుకో. వీళ్ళు కూడా బెస్ట్ ఆఫ్ ది ఫిలిం స్టార్స్, మామూలు ఫిలిం స్టార్స్ కాదు వీళ్ళంతా కూడా, హీరోయిన్స్. సో వీడియో డిలీట్ చేస్తాడు, 2వ పంపిస్తాడు, 3వ పంపిస్తాడు, 4వ పంపించే వరకు మీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు, మీ సోషల్ మీడియా మేనేజర్ ఎవరు, వాడు వేస్ట్ ఫీల్, వాడికి ఏం తెలియదు అంట. సో ఆ క్రమంలో వాళ్ళకి ఏంటంటే నా మీద స్ప్రాట్స్టార్ నేను నన్ను వీడియో తీసారు ఒక సింపతి వస్తుంది కాబట్టి ఆ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నాకు ఇస్తారు కొన్నాళ్ళు. ఆటోమేటిక్ ఏమవుతుంది, వీళ్ళకి అంతా కూడా మళ్ళీ లైక్స్ వ్యూస్ నాకు రావు కదా, మోసం చేయడమే తెలుసు. తగ్గిపోయిన వెంటనే మొత్తం కనుగొంటారు. మళ్ళీ నన్ను తీసేసే టైంలో మళ్ళీ వీడియోస్ పెరుగుతాయి, మళ్ళీ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, మళ్ళీ ఇదొక మోడస్ ఆపనండి. అంతేగాని రియల్గా ఫిల్మ్ స్టార్స్కి హ్యాకింగ్ చేయడం లాంటిది అంటే నేను వినలేదు. ఓకే, పొలిటికల్ హ్యాండిల్స్కి హ్యాకింగ్ వేరు డిఫరెంట్గా, అంటే దాని అకౌంట్ టేక్ ఓవర్ అంటారు, అవి జరుగుతాయి. డబ్బులు ర్యాన్సమ్ వేర్ కోసం మీరు ₹1,00,000 ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఆల్మోస్ట్ లైక్ 7-8 lakhs ఉన్న సబ్స్క్రైబర్స్, 10 lakhs ఉన్న సబ్స్క్రైబర్స్, 14 lakhs ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా ఈ మధ్య కాలంలో కామన్గా జరిగింది. 1 lakh ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఏ ఉమెన్ అయినా కూడా, ఎస్పెషలీ మోర్ సోషల్లీ page 3 కనెక్టెడ్ ఉమెన్ వాళ్ళైతే ఇమీడియట్ టార్గెట్స్. వాళ్ళకి ఏం తెలియదు, ఇది క్లిక్ చేస్తే మీకు అవార్డు వస్తుంది, మీరు అప్లై చేయండి, ఇది క్లిక్ చేయండి, మీ page 3లో షో ఉంది, మీ కుక్కరీ షో ఉంది, మీకు ఒక రియల్ టైమ్ అంటే దాన్ని ఏమంటారు రియాలిటీ షో ఉంది, క్లిక్ చేయండి మీరు సెలెక్ట్ అయ్యారు, లేకపోతే మీరు ఈ అవార్డు వచ్చిందని క్లిక్ చేయరని లింక్స్ ఇస్తారనమాట. క్లిక్ చేసిన వెంటనే అకౌంట్ కాంప్రమైజ్ అవుతుంది, వాళ్ళు ఇమీడియట్ అకౌంట్ టేక్ ఓవర్ చేస్తారు, ఈ ఓటీపీలు తీసుకుంటారు. ఇట్స్ ఎ బిగ్ మెకానిజం. అట్లా అకౌంట్ టేక్ ఓవర్ చేసి డబ్బుల కోసం చేస్తారు, కానీ హెరాస్మెంట్ చేస్తారని నేను ఇప్పుడు వినలేదు. హెరాస్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ మోడస్ ఆపరెండి విచ్ ఐ డూ, ఫాల్స్ వీడియోస్ క్రియేట్ చేస్తారు. అంతేగాని ఏమైనా 1-off కేసెస్ ఉండొచ్చు, అవతల హీరోయిన్ ఫ్యాన్స్ యువతల హీరోయిన్ ట్రబుల్ చేయటంలో, మహేష్ బాబు ఫ్యాన్స్ వెళ్ళి చిరంజీవి గారి ఫ్యాన్స్ ని ట్రబుల్ చేయటం, ఇది కామనే ఉంటుంది. కానీ అంటే హ్యాక్ చేసి అంత ఏం జరగలేదు. బట్ అకౌంట్ టేక్ ఓవర్ అంటారు, త్రూ హ్యాకింగ్ దే డూ ది అకౌంట్ టేక్ ఓవర్. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ కూడా తక్కువే. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉందనుకోండి, మీకు స్ట్రైక్స్ వచ్చినాయి అని, యూట్యూబ్ వచ్చింది అనుకోండి మీకు స్ట్రైక్స్ వచ్చినాయి అని, ఇట్లా కొన్ని మీకు లింక్స్ పంపుతారు అనమాట. నిజంగా యూట్యూబ్ స్ట్రైక్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తాడు, అంటే వాడు తోకున్న గోతులో వాడే పడతాడు. అట్లా అకౌంట్ టేక్ ఓవర్ చేసి డబ్బులు అడుగుతారు, ర్యాన్సమ్ వేర్. అది కామన్ సార్. అంతేగాని హెరాస్ చేయడానికి, డిఫేమ్ చేయడానికి ఏం జరగవు. మీరు అన్నట్టు స్పౌస్, ఓల్డ్ స్పౌస్ కావచ్చు, ఓల్డ్ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే కాంపిటేటర్ కావచ్చు, ఇట్లా ఫేక్ రివ్యూస్ పెట్టడం, హెరాస్ చేయటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసులు, కామన్ కేసులు, ఇద్దరు చదువుకుంటారు, ఇద్దరు డబ్బులు సంపాదిస్తుంటారు, ఇద్దరు కూడా సుపీరియర్ గా ఫీల్ అవుతుంటారు, ఎవరు తగ్గరు, నువ్వెంత నేనెంత, ఈ ఇద్దరు విడిపోతారు. ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం చేస్తారంటే పాత సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నానని తెలియగానే ఎవరు తప్పలేదు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా సేమ్ లెవెల్ హెరాస్మెంట్ లెవెల్స్ లో సేమ్ ఉన్నారు. అమ్మాయిలు కొంచెం మోతాదులు ఎక్కువ ఉద్యోగం, కానీ మగపిల్లలు కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ గా బాధితులే. సో పాత ఫొటోస్ పెట్టడం, అరే వీడే పోస్ట్ చేస్తాడు, ఈ అమ్మాయే పోస్ట్ చేస్తాడు, కానీ వీళ్ళు పోస్ట్ చేసినట్టుగా నటించారు. మై మెమరీస్, దేర్ మెమరీస్ అని పెట్టడం, 2వ మ్యారేజ్ కానీ చేయడం, అర్థమైంది కదా. ఈ డెఫమేషన్ కేసులు ఎక్కువ అవుతుంటాయి, ఇలాంటివి అవుతుంటాయి, కానీ
స్పెసిఫిక్ గా హ్యాకింగ్ అనేది ఓన్లీ హ్యాపెన్స్ విత్ కంపెనీస్. సార్ అయితే మీరు ఖచ్చితంగా ఈ 2 వెబ్‌సైట్‌ల గురించి వినే ఉంటారు. మూవీ రూల్స్ ఒకటి, ఐబొమ్మ ఒకటి. వీళ్ళ నెట్‌వర్క్ ఏంటో తెలుసుకోవాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటది అసలు. అంటే వీళ్ళు ఎట్లా క్రాక్ చేస్తున్నారు? లైక్ ఓటీటీస్‌లో ఉన్న, నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న సినిమాలు లాంటివి కూడా క్రాక్ చేసి ముందు రోజు వీళ్ళు ఎలా పెట్టేయగలుగుతున్నారు ఆ వెబ్‌సైట్? ఎవ్రీథింగ్ ఇస్ ఇన్సైడర్ జాబ్. మోస్ట్లీ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్స్. Really? 100% సోషల్ ఇంజనీరింగ్. And someone from Netflix and Amazon Prime are helping these people. ఇన్సైడర్ జాబ్ 100% ఇన్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా మూవీ ఉంది, వాళ్ళు ఒక ఫిలిం థియేటర్ని రెంట్ తీసుకొని వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేయటం, దాన్ని కాపీరైట్ తీసుకొని వీడు మళ్ళీ హోస్ట్ చేయటం. అంటే ఒక ఫిలిం థియేటర్నే వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్సైడర్ జాబ్. ఆల్ మూవీస్ ఇంతవరకు ఏదైతే అబ్జర్వ్ 99% ఏదో సోనీ టెలివిజన్ లాంటి టెలివిజన్ హ్యాక్ అయింది తెలుసు కదా, ఇట్ వాస్ 6 years బ్యాక్. అది వేరు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఈజ్ ఇన్సైడర్ జాబ్ అండి. ప్రసాద్ ల్యాబ్ లో లీక్ అవటం కావచ్చు, ఒక మూవీ లీక్ అయింది, ఇన్సైడర్ జాబ్. ఆ ఎడిటరే వాడు ఈ వాజ్ నాట్ పెయిడ్ అండ్ హీ టుక్ ద వీడియో. ఇవన్నీ మోస్ట్లీ 99.9% ఇన్సైడర్ జాబ్. పెద్ద హ్యాకింగ్ లాగే వెళ్ళకండి. హ్యాకింగ్ ఓన్లీ హ్యాపన్స్ విత్ కంపెనీస్ వేర్ దే ఆర్ హ్యాక్డ్, ransomware is given, they give some money and all. That's advanced. అంటే కంపెనీ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసేయటం, అంటే వాడు ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడు. వాడు ఈఆర్పి సిస్టమ్ ని, ఆరకల్ కానీ, ఎస్ఏపి కానీ, వాడు మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ ని కానీ, వాడి టీమ్స్ ని కానివ్వండి, వాడి ఇంటర్నెట్ సాఫ్ట్వేర్స్ అంతా వాడు ఫ్రీజ్ చేస్తాడనమాట. వాడు అంతే. వాడు ఇన్వాయిస్లు పెట్టలేడు, ఎస్ఏపిని బ్లాక్ చేస్తాడు. ఎస్ఏపి ఈజ్ యాక్చువల్లీ ఎనీ చిన్న కంపెనీ చూసుకున్న 100 మంది యూజర్స్ ఉంటారు. పేబుల్ ఇన్వాయిస్ ఉంటుంది, రిసీబుల్ ఇన్వాయిస్ ఉంటుంది, వాళ్ళ జిఎల్ ఉంటుంది. వాడు బిజినెస్ చేస్తే అవకాశమే లేదు. సేల్స్ ఆర్డర్ బుక్ చేయాలంటే సేల్స్ ఆర్డర్ రావదు, పర్చేజ్ ఆర్డర్ చేయండి పర్చేజ్ ఆర్డర్ రావదు, ర్యాన్సమ్ వేర్ అడుగుతాడు. అట్లాంటివి అవుతాయి కానీ కంపెనీస్కి అవుతాయి కానీ ఇండివిజువల్స్ తక్కువ. సార్ అయితే ఫ్యూచర్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఎట్లా ఉంటుంది? లైక్ వాట్ అడ్వాన్స్మెంట్స్ విల్ వి సీ? అంటే ఫ్యూచర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఎలా ఉంటుంది అంటే ఎవ్రీడే ఇట్ ఈస్ ఇవాల్వింగ్ అండి. డెఫినెట్లీ సైబర్ క్రైమ్ టెక్నాలజీ ఇవాల్వ్ అవుతుంది, నో హౌ ఇంక్రీజ్ అవుతుంది, పీపుల్ ఆర్ ఫైండింగ్ వేస్. There are 10 people who are actually sitting in the conference room who they are actually steering what billion people should think, talk, read and write. అంటే వాళ్ళ అప్లికేషన్, చిన్న అప్లికేషన్ 2 లక్షలు పెట్టి వాడు చిన్న he will actually tell what people should do. He's actually steering on billion people's thought process అన్నమాట. సో ఈ టెక్నాలజీ కంపెనీస్ ఎట్లా క్రియేట్ చేసి ఇప్పుడు చూడండి, మీరు మనం మాట్లాడుకున్నప్పుడు ఊరికే అనుకుందాం సోనీ మైక్ కొందాం అనుకుంటే నెక్స్ట్ మినిట్లో మీకు సోనీ మైక్ వస్తుంది. అప్పట్లో మీకు అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చేది వాట్సాప్ది. ఊకే పెళ్ళ మీద ధరుస్తుంటే వాడికి డైవర్స్ లాయర్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టు. సో అట్లాగా ఇట్స్ అ కామన్ థింగ్ రైట్ నౌ. సో డెఫినెట్లీ టెక్నాలజీ కంపెనీ షుడ్ హోల్డ్ రెస్పాన్సిబుల్. People say that they are the ones who create antivirus and they are the ones who create antiviruses. Different narratives ఉన్నాయి. Unless we have proof, we cannot tell. But technology company owners should take moral responsibility in creating an antidotes. If they are creating a convenience, they should know how to create barriers. Right. ఇప్పుడు ఇంటర్నెట్లో ఇప్పుడు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి బొమ్మలు వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ఇట్ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. షుడ్ బి ఏబుల్ టు కమ్యూనిటీ గైడ్ లైన్స్లో. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రాదికి పోయి బావగా ఏంది ఎట్లున్నామంటే తంతర పట్టుకుని బావగారు ఎట్లున్నారండి బాగున్నారండి అని చెప్పాలి. తెలుగులోనే మనకు ఒక జిల్లాకి ఒక ప్రాంతానికి థాట్ ప్రాసెస్, నరేటివ్స్, వ్యూ పాయింట్స్. మొన్న మేము అనుకోకుండా కోయంబత్తూరు వెళ్ళినాము, అన్నం గుడిస్తావా అని అడిగాము. గుడిసినాలు ఏమో ఇట్లా మాట్లాడతారు మనం అనుకోవచ్చు. సో ఉన్న తెలుగునే మనం ఇంత వైబ్రెంట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంగ్లీషే అర్థం కాదు ముండకొడుకులకి. సో హౌ కమ్ తెలుగు ఇస్ అండర్స్టూడ్? సో ప్లాట్ఫామ్ ఓనర్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఐటరేటింగ్ ది థాట్స్, వాయిసెస్, వీడియోస్ని. ఒక అడల్ట్ వీడియో కూడా ఎట్లా వస్తుందండి? ఎట్లా వస్తుంది? సిఎస్ఆర్ అంటే నలుగురు మా డబ్బులు డొనేట్ చేసి 2 అట్టిపళ్ళు ఇచ్చి 2 శాలువాలు కప్పి, లేకపోతే ఒక బ్లడ్ బాటిల్ డొనేట్ చేసి నేను మొత్తం నా బ్లడ్ అంతా ఇచ్చేసిన. దిస్ ఈజ్ నాట్ సిఎస్ఆర్. సిఎస్ఆర్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఫ్యూచర్ క్రైమ్స్. మనం ఇందాక అన్నట్టు ఫాల్స్ అమోర్ అని ఒక వీడియో కూడా చేశారు ఎథిక్స్ మీద, ఏఐ మీద. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని సెపరేట్గా పెట్టి ఈమె వేరుతో సంబంధం అన్నట్టు ఈమె వేరుతో సంబంధం ఉన్నట్టు ఆర్టిఫిషియల్ వీడియోస్ క్రియేట్ చేసి ఫాల్స్ అమోర్ అని రియాలిటీ షో అనమాట. ఆ 2 యానిమేటెడ్ వీడియోస్ని మీరు చూపించారు, ఏఐ వీడియోస్. ఇక మీ ఆయన ఇట్లా తప్పుడు పని చేసి మీ ఆయన తప్పుడు పని ఇట్లా కొట్లాడుకోవటం, తర్వాత అంతా అయిపోయింది ఇదంతా కూడా ఏ మేడ్ వీడియోస్ అని చెప్పి చూపించడం వాళ్ళందరికీ. సో టెక్నాలజీ కెన్ డూ ఎనీథింగ్. సో మై థింకింగ్ ఈజ్ మోర్ దెన్ గవర్నమెంట్, ఇట్ ఈస్ టెక్నాలజీ ప్రొవైడర్స్ that should take moral responsibility. I use the word called
10 members కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుని they're able to steer what billion people can అవును. think, read, write, eat and what everything. They are morally policing everybody and they should take responsibility. ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పుడు కూడా దే షుడ్ టేక్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎవరైనా అమ్మాయికి ఇట్లా డిఫమేషన్ జరిగిందని ఫేస్బుక్లో రిపోర్ట్ చేయాలో వాడికి ఎట్లా కూడా తెలియదు. తెలిసి వచ్చే లోపల దినం అయిపోతుంది, అన్నీ అయిపోతుంది, 11 రోజులు ఆత్మహత్య అయిపోతుంది, దినం కూడా అయిపోతుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో మెకానిజమ్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్స్, రిపోర్టింగ్ మెకానిజం కూడా పెరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఉందనుకోండి, ఎవరికి తెలుసు ప్రాబ్లం వచ్చిందంటే మా మేనమామ ఆఫీసర్ ఉన్నాడు, మా మేనమామ లాయర్ ఉన్నాడు, మా మేనమామ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. అట్లా కాదు. పీపుల్ షుడ్ నో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ cybercrime.gov.in which is the National Cybercrime Reporting Portal. People should know. డబ్బులు పోతే 1930 అనే నెంబర్కి కాల్ చేయాలి. 1930 ఇస్ నథింగ్ బట్ సిటిజన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని. అట్లాగే సంచార్ సాథీ పోర్టల్ ఉంది, రిక్విన్. యూ కెన్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ కాల్స్ ఏమైనా విత్ లోకల్ నెంబర్స్ ఉంటే రిపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ ఎక్విప్మెంట్ రిజిస్టర్ అని CIR పోర్టల్. మీ ఫోన్ పోతే పోయింది కానీ వదిలేస్తారు. చాలామంది తెలియదు దిస్ అ పోర్టల్ ఫర్ యూ టు యాక్చువల్లీ బ్లాక్ ఇమీడియట్లీ. ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ ద ఫోన్ కెనాట్ బి యూజ్డ్ బై ఎనీబడి. సెంట్రల్ ఐడెంటిటీ ఎక్విప్మెంట్, దాని గురించి ఎవరికి తెలియదు. TAFCOP అని ఉంది. మోర్ దెన్ 9 numbers మీ ఎనీ సర్వీస్ ప్రొవైడర్ కెనాట్ గివ్ యూ ఆన్ యువర్ నేమ్. సో ఇఫ్ యూ వాంట్ టు నో హౌ మెనీ నెంబర్స్ ఆర్ గివెన్ ఆన్ యువర్ నేమ్, సంబడి వుడ్ హ్యావ్ స్టోలెన్ యువర్ ఐడెంటిటీ అండ్ టేకెన్. అట్లా కూడా తెలుసుకోవచ్చు. అన్ని ఫాల్స్ లోన్స్ వచ్చి ఇన్స్టాల్మెంట్లు వస్తాయి వీళ్ళకి, అప్పుడు దాకా తెలియదు వీళ్ళకి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సస్పెక్ట్ రిపోర్టింగ్, చాక్సు అని ఉందన్నమాట. మీకు ఏదైనా మీకు నెంబర్ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్ ఫేక్ అనుకోండి, చాక్సులు రిపోర్ట్ చేయొచ్చు. సంచార్ సాథీ పోర్టల్లో ఉంది, మీకు తెలియదు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో సస్పెక్ట్ రిపాజిటరీ, సస్పెక్టెడ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. అంటే సస్పెక్ట్ రిపోర్ట్ కూడా చేయొచ్చు. నాకు ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, వీడు దొంగ, అది చెప్పడానికి కూడా పీపుల్ డోంట్ నో. అంటే ఫెసిలిటీస్ ఆర్ దేర్. సోషల్ మీడియాలో అప్లై చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో వాడు జస్టిస్ దొరకలేదు అనుకోండి, వీ కెన్ గో టు గ్రీవియన్స్ అప్లేట్ కమిటీ అని ఒకటి ఉంటుంది, GAC.gov.in అని. అది ఎవరికి తెలియదు. మీకు అర్థమవుతుంది సార్? నోబడి నోస్. డబ్బులు పోయినాయి అనుకోండి, నాకు పోలీసులు హెల్ప్ చేయట్లేదు అనుకోండి, యూ కెన్ గో టు వన్ నేషన్ వన్ అంబుడ్స్మెన్ స్కీమ్. RBI గవర్నడ్. డబ్బులు 30 days లోపల బ్యాంక్ వాడు రెస్పాండ్ కాకపోతే అక్కడికి వెళ్ళి న్యాయం జరుగుతుంది. దేర్ ఈస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది గ్రీవియన్స్ రిడ్రల్ సిస్టమ్ ఉంది, NPCI పోర్టల్లో ఉంది, అది కూడా ఎవరికి తెలియదు. అంటే పీపుల్ ఆర్ నాట్ అవేర్. అంటే దీన్ని ఇంకా ముందు తీయాలి. అవేర్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. 1930 ఫోన్ చేశారనుకోండి, నేను అద్భుతాలు జరుగుతాయని నేను అనను. ఆ నెంబర్ కనెక్ట్ అవ్వాలంటేనే పెద్ద యుగం అది. 5 hours ఈలో పోయిన డబ్బులను వదిలేస్తారు. కనీసం ప్రయత్నం చేసి మీరు దానికి రిపోర్టింగ్ చేసే ప్రయత్నం చేశారనుకోండి, నెక్స్ట్ ఇమీడియట్ థింగ్ బెనిఫిట్ ఏమవుతుందంటే, నీ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాడి మనీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ ద సివియరిటీ ఆఫ్ ద క్రైమ్. ఇప్పుడు నేనే ఫ్రాడ్స్టర్ అనుకోండి, నా 3 మిత్రులకి నేను ఫార్వర్డ్ చేసిన, 3 మిత్రుల బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. తర్వాత ఇంకా సర్వర్ యూ కెన్. సో యూ షుడ్ నో హౌ టు యూజ్ 1930. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అంటే ఏంటి, చాక్సు అంటే ఏంటి, రిక్విన్ అంటే ఏంటి, TAFCOP అంటే ఏంటి, గ్రీవియన్స్ అపీలేట్ కౌన్సిల్ అంటే ఏంటి. దేర్ ఆర్ సో మెనీ. సస్పెక్ట్ రిపాజిటరీ కౌన్సిల్, సస్పెక్ట్ రిపాజిటరీ చేయటం, రిపోర్టింగ్ చేయటం కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా చాక్సు, ఏమైనా అన్నోన్ టెలిఫోన్ నెంబర్ వచ్చి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెడుతున్నాడు అనుకోండి, కాల్ చేసి నీకు నీ కొరియరు డ్రగ్స్ వచ్చి నేను నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ని రిపోర్ట్ చేయొచ్చు చాక్సులో. పీపుల్ ఆర్ నాట్ అవేర్. అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. బటన్ కొట్టంగానే నేను ఏం ఊహించుకుంటున్నాను ఆటోమేటిక్ గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి, పోలీసు వాడు నాకు న్యాయం చేసేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎవర్ ఇవాల్వింగ్ వరల్డ్ కాబట్టి రిపోర్టింగ్ మెకానిజం బాగున్నాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇఫ్ దే ఆర్ 100% సఫిషియంట్ ఆర్ 100% ఆన్లైన్ విత్ వాట్ యువర్ థాట్స్ ఆర్. నో, టెక్నాలజీ ఈజ్ ఇవాల్వింగ్, లా హ్యాస్ టు ఇవాల్వ్, ఇట్ విల్ టేక్ టైమ్, పోలీస్ హ్యాస్ టు ఇవాల్వ్, ఇట్ విల్ టేక్ టైమ్. సో ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా వాడు దొంగ వీడు దొంగ అని అనకూడదు. ఎస్, పోలీస్ ఈజ్ నాట్ ఇన్ లైన్ విత్ వాట్ ఈస్ కరెంట్ క్రైమ్, డెఫినెట్లీ అగ్రీ. ఎందుకంటే క్రైమ్ కూడా ఇవాల్వ్ అవుతుంది అట్లా. నిన్న మొన్న కేసు చూసారో లేదో, వాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాన్ని ఏమంటారు ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకుని, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ద్వారా వాడు ఫింగర్ ప్రింట్స్ని వాడు ప్లాస్టిక్ దాంట్లో తయారు చేసి దాని ద్వారా క్రైమ్ డిపాజిట్ చేసి ఆ ప్రతి ఒక్కరి దగ్గర 6-7 లక్షల రూపాయలు తీసుకోవడం ఒక పెద్ద ముఠా తయారైంది. అసలు మీరు ఊహించుకున్నారా? మనకు జిరాక్స్లు ఇవ్వడం అలవాటు 10 కాపీలు, లోన్ కోసం వస్తే ఇంకోటి ఎందుకన్నా పనికి వస్తుంది నీకు ఫ్రాడ్ చేయడానికి అని ఇంకొక ఆధార్ కార్డు పాన్ కార్డు సంతకం పెట్టిస్తాం. సార్ మీరు జిరాక్స్ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ఇరుంబుతురై అని తమిళ్లో సినిమా ఉంటుంది సార్, అభిమన్యుడు అని తెలుగులో. అందులో ఏంటంటే మనం బేసిక్గా జిరాక్స్ షాపుల దగ్గరికి వెళ్ళి మన ఆధార్ కార్డులు పంపిస్తాం కదా, వాడు అది మనకు జిరాక్స్ తీసి ఇస్తాడు, అదొకటి. ఆ తర్వాత ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఆ డేటా ఎవరికో అమ్ముతున్నారు,
ఆధార్ కార్డ్ డేటా అంతా ఎవరికో అమ్ముతున్నారు. ఇస్ దట్ ట్రూ సార్? ఇది జరుగుతుంది? అంత నేను లాస్ట్ ఇయర్ ఒక ఫ్రిడ్జ్ కొన్నా, 1.5 year అయింది ఫ్రిడ్జ్, పెద్ద ఫ్రిడ్జ్. మా మేడం యూట్యూబర్ కాబట్టి కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ కావాలి. ఆ ఫ్రిడ్జ్కి టీవీ ఉండాలి, ఫ్రిడ్జ్కి డిస్పెన్సర్ ఉండాలి, పెద్ద సినిమా స్టార్ల పెద్ద 3-5 అంతస్తులు ఎత్తు ఫ్రిడ్జ్, అన్ని కుకింగ్ కదా, అన్ని రకరకాల అన్ని స్టాక్ చేసుకోవాలంటే సరే ఒక ఫ్రిడ్జ్ ఐడెంటిఫై చేసాం. నేను సామాన్యంగా నేను ఇంటి విషయాల్లో పెద్దగా వెళ్ళాను. మా వైఫ్ ఆల్సో, నువ్వు తెలుసు కదా నువ్వు రా అంటే బుక్ చేసినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఇది కిందకు ఉంది కదనే మరి క్లీన్ చేయాలంటే చెత్త పోతే ఎట్లా, దానికి ఏమైనా స్టాండ్ ఉంటుందా అని అడిగినామని. అడిగితే వాడు ఏమన్నాడు, సార్ ఈ ఫ్రిడ్జ్కి మీకు ఏమైనా చదువుకున్నారా సార్ మీరు అంటే, ఆ మాట అనలేదు, ఇండైరెక్ట్ వాడు ఏం మీన్ చేసినట్టు, నువ్వు చదువుకోలేదు, ఈ బరువుకి స్టాండ్ ఇరిగిపోతుంది, దీనికి స్టాండ్ ఏమి ఉండేది, కింద చక్రాలు ఉంటాయి తిప్పుకుంటే పైకి వస్తుంది సార్ అని చెప్పాను. అదొక్కటి గుర్తుంది నాకు. వాడు సెటైర్ వేసిండు నా మీద. నాకు ఇట్లా వచ్చి ఇట్లా ఫ్రిడ్జ్ డెలివరీ అయిన 20 minutes ఒక కాల్ వచ్చింది, సార్ మీకు ఫ్రిడ్జ్ కొన్నారు కదా, మీకు స్టాండ్ ఫ్రీగా వచ్చింది సార్, ఇది మీకు లింక్ ఇచ్చా క్లిక్ చేయండి అని చెప్పి. అర్థమైంది సార్? అంటే వీడేంటి, డేటా అమ్మినట్టే కదా. సో డేటా అమ్ముకోవటం అనేది కామన్ అండి. ఇట్ ఈస్ వెరీ కామన్ ఫినామినా. అండ్ ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ us are nude online. Think you are completely well dressed. You are nude online or your data is already there. డిస్కనెక్ట్ టు రీకనెక్ట్. ఫోన్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ సార్, డిస్కనెక్ట్ అండ్ రీకనెక్ట్ చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ ఫోన్ అడిక్షన్, హౌ డు యు టేక్ కేర్? అసలు అన్ని అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్కానర్ పెట్టుకుంటాడు వాడు. ఏముంది ఇప్పుడు జస్ట్ డయల్ ఉంది, జస్ట్ డయల్ మీరు బాగా పనిచేస్తుంది. మీరు అదేంటది ఫర్గాట్ దట్ టూల్, దేర్ లాట్ ఆఫ్ టూల్స్ ఇన్ డిజిటల్ ఇంటెలిజెన్స్. ఆ టూల్ వేసినాం అనుకోండి, ఏం చేస్తుంది? It is asking your photograph, it is asking your phone numbers. Why does just dial want my phone numbers? So application వెనకాల they are seeing so much of content. Facebook చూడండి, they all actually there's off page content అని ఉంది ఫేస్బుక్ లో. అంటే ఏంటంటే మన డేటాని వేరే కంపెనీస్ తో షేర్ చేసుకుంటాడు వాడు. పొలంలో రైతు వడ్లేసి పండించుకొని పొలం పండించుకుంటాడు, అట్లా మన డేటాతోని. వీఆర్ కామోడిటీస్, యాక్చువల్లీ వీఆర్ సోల్డ్ ఎస్ కామోడిటీస్ ఇన్ సైడ్. ఇఫ్ ఐ క్లిక్ దే విల్ నో హూ ఐ యామ్, వాట్ ఐ డూ అని తెలుస్తుంది. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు లోన్ అప్లై, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు కొత్తగా మేము రియల్ టైం కేసు దొరకలేదు, యాక్సిడెంట్ అయితే ఏం చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ సోషల్ ప్రొఫైలింగ్ ఫర్ యూ అనమాట. అంటే వాడు ఇన్సూరెన్స్ ఏం చేస్తారంటే కొంచెం ఇంత ఇరిగినా బంపర్ని వాడు పూర్తి ఎరగొడతారు కావాలని. సో వాడిని సోషల్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు యాక్చువల్లీ. యాక్సిడెంట్ అవి వాడు దానికి డబ్బుల కోసం పెడతారు, రియంబర్స్మెంట్ కోసం పెడతాడు కదా ఇమీడియట్ యాక్సిడెంట్ అయిందని. వాడి మీద దే ఆర్ డూయింగ్ సోషల్ ప్రొఫైలింగ్ అనమాట. వీటి థాట్స్ ఏంటి, నెరేటివ్స్ ఏంటి, ఎప్పుడు ఉట్టిగడ మంచోడా చూసి దాన్ని బట్టి కూడా దే ఆర్ వ్యాలిడేటింగ్. అండ్ దెన్ దే ఆర్ డూయింగ్ ఫస్ట్ దే ఆర్ వ్యాలిడేటింగ్ హూ ఇస్ దిస్ గై హూ ఇస్ యాక్చువల్లీ ట్రైంగ్ టు క్లెయిమ్ అని ఇన్సూరెన్స్. అంటే దే ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఫైండ్ అవుట్, అంటే వీడు వేస్ట్ ఫెలో కూడా ఓకే పిచ్చి వీడియోలు వేసిందంటే వీడు మంచోడు కాదు కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ మంచిగా లేకపోవచ్చు. జాబ్లలో కూడా ఈజ్ టేకింగ్ పొలిటికల్ సైడ్స్, ఈజ్ టేకింగ్ రిలీజియన్ సైడ్స్, హౌ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి. జాబ్ చేసేటప్పుడు కూడా దే ఆర్ నాట్ గివింగ్ ఇట్. ఈవెన్ ఐఐటీస్, ఐఎమ్ షూర్ దే డూయింగ్ ఇట్, దే డోంట్ టెల్ ఇట్, బట్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ సోషల్. ఇది చాలా స్కేరీ అనిపిస్తుంది. చాలా స్కేరీ. నేను నెట్ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ చూసాను, సోషల్ డైలమా అని ఒక డాక్యుమెంటరీ. తెలుగు ఒరిజిన్, ఈస్ డన్ ఇన్ యుఎస్. ఓకే, నాకు తెలియదు, కానీ చూసినప్పుడు హౌ దే మానిటర్ ఆర్ డైలీ థింగ్స్ అనేది నాకు చాలా స్కేరీ. అసలు నాకు ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం సెర్చ్ చేసేవి మన అల్గరిథంలో వస్తాయి, ఇది ఫస్ట్ లెవెల్. మన ఫ్రెండ్స్ సెర్చ్ చేసేవి మన అల్గరిథంలో వస్తాయి, సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ ఏంటంటే మనం ఏదన్నా మింత్రాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ సెర్చ్ చేసి దాని రిలేటెడ్ యాడ్స్ ఏమైనా వస్తాయి. నాకు ఫోర్త్ చాలా స్కేరీ అనిపిస్తుంది, ఏంటంటే మైండ్లో ఏదన్నా అనుకుంటాము, నెక్స్ట్ 5 నిమిషాలు అది కనిపిస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో సార్, యాజ్ అ ప్రొఫెషనల్, మీరు ఫైనలీ వాట్ డూ యూ వాంట్ టు సే టు పబ్లిక్ టు బీ సేఫ్ ఆన్లైన్? As you said, we are all nude, but privacy, user convenience, ఏది ఇంపార్టెంట్? బెల్ట్ నా నడుము సైజ్ వేరు, మీ నడుము సైజ్ వేరు, నా బెల్ట్ సైజ్ వేరు, అట్లాగే మీ కన్సంప్షన్ వేరు, నా కన్సంప్షన్ వేరు. హౌ మచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్? నేను లొకేషన్ ఆఫ్ చేసేస్తాను, మీకోసం ఆన్ చేసిన తర్వాత లొకేషన్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే ఫోటోల్లో కూడా లొకేషన్ ఇస్తాను. అట్లాగే ప్రైవసీ, యూజర్ కన్వీనియన్స్, అదే కన్సెంట్ మేనేజ్మెంట్. ఎంతవరకు నేను ఎక్స్ప్రెషన్స్ ఆన్లైన్ ఎంతవరకు చేయగలను, ఎంతవరకు ముద్దు అంతవరకే చేయాలి ఎక్స్ప్రెషన్స్. బియాండ్ దట్ యూ డోంట్ నీడ్ టు ఇంప్రెస్ ఎనీబడి. ఇంప్రెస్ యువర్ వైఫ్, యువర్ కిడ్స్, యువర్ పీపుల్, యువర్ స్టాఫ్, నాట్ ది హోల్ వరల్డ్. ఇట్స్ నాట్ ఆన్లైన్ ఎక్స్ప్రెషన్స్ కూడా. నేను ఇలా పోయినా, ఇలా బాత్రూంలో పోతే, స్నానం పోతే నీళ్ళు ఆగిపోయినాయి అంటే బియాండ్ ఇమాజినేషన్. అంటే సోషల్ మీడియాలో వీలాగింగ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, కానీ
But I think beyond certain extent, you should not be expressing everything about yourself. That is the first thing that should. I mean, the whole cosmos is there in the smartphone. You should know how to rightfully use it. ఎంతవరకు ఇంపార్టెంట్ అంతవరకే. భోజనం చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయటం, పడుకునేటప్పుడు స్విచ్ ఆఫ్ చేయటం. ఈజ్ ఇట్ రిక్వైర్ ఫర్ యూ టు బి ఆన్ సోషల్ మీడియా? నాట్ రిక్వైర్డ్. చాలా మంది చెప్తుంటారు అనమాట. అది ఇప్పుడు నేను ఒక్కొక్క స్టైల్ ఉంది. నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చాలా మంది చెప్తున్నారు. దాని మీద 500 ఆర్టికల్స్ రాశారు, 20-30 పుస్తకాలు రాశారు, అనేక అనుభవం ఉన్నది. మీరు ఏం నాకు అది మంచిగా అనిపించలేదు. స్టార్ట్ చేయాలంటే మీరు ఫస్ట్ టాక్ షోకి మీ దగ్గరికి రావటం. చాలా మంది పిలిస్తే కూడా రాను. ప్లస్ నాకు కూడా 6 o'clock జాబ్ స్టార్ట్, 1 o'clock కరెక్ట్ ప్రైమ్ టైంలోనే నాకు జాబ్ ఉంటుంది. పెద్దగా వెళ్ళాను. ఏదైనా తెలుసున్న వాళ్ళు వాళ్ళు అయితేనే పోతాను. సార్ మీరు ఫ్రీక్వెంట్గా రావాలి, ఫ్రీక్వెంట్గా మాట్లాడితే కాదు. ఎవ్రీబడి హస్ దేర్ ఒపీనియన్. ఐఎమ్ గుడ్ ఎట్ రైటింగ్, సో ఐ కీప్ రైటింగ్. అట్లాగా సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. బియాండ్ కొలబద్ద లేదు. అంటే ఐ కెనాట్ సే ఇంత అని చెప్పేసి. హౌ మచ్ యూ హ్యావ్ టు యూజ్. మై వైఫ్ ఆల్సో రన్స్ అ యూట్యూబ్ ఛానల్. పర్సనల్ విషయాలు ఏం చెప్పదు. Nobody knows how many kids she is having. Nobody knows her husband, what he does. Nobody knows. And she has donated 83 lakh rupees till now for the foundation. And she didn't claim till now. She has donated money for social work. She didn't claim. Not necessary. She has to impress me, not the whole world. సో అంటే ఎక్స్ప్రెషన్స్ కూడా ఒక హద్దు పొద్దు ఉండాలి. స్మార్ట్ ఫోన్ వాడుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. అన్నెసరీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోకూడదు. బీపీ షుగర్ తగ్గించుకోవాలా. వచ్చిన మెసేజ్ని కూడా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలా, అది రియల్గా కరెక్టా కాదని ఫార్వర్డ్ చేసే ముందు. బేసిక్ కామన్ సెన్స్ ఏంటండి, అది మంచిగా వాడుకోవాలి. ఆకలి వేసినప్పుడు, అన్నం తిన్నప్పుడు ఫోన్ కూడా ఎస్ ఐ వాంట్ టు బీ ఆన్ సోషల్ మీడియా, నో రాంగ్, బీ ఆన్ యూ మస్ట్ బీ ఆన్ సోషల్ మీడియా. ఎంతవరకు ఎక్స్ప్రెషన్స్ చేసుకోవాలి. సో అంటే శృతి మించి వెళ్ళకూడదు అనమాట. కొంచెం అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చేయాలి. సో కేర్ఫుల్లీ వాచ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఎవ్రీబడి ఈస్ వాచింగ్ యూ. కరెక్ట్, యువర్ వాచ్డ్. యా, ఇఫ్ యూ థింక్ నోబడీ ఈస్ వాచింగ్, పిల్లి కళ్ళు మూసుకుని పాలు దాగి నన్ను ఎవడు చూస్తారంటే అది భ్రమ. ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఎక్స్పర్ట్ ఐ కెన్ టెల్ which food you like. Give me 10 minutes time, I can do a social engineering. I can tell everything. I can tell you have a girlfriend or not. I can tell you have an extramarital affair or not. It's your own expressions. It is not me. I'm only bringing the public data, not the private data too. Right. Using my social intelligence, digital intelligence. All right. So, thank you, sir. A lot of good information. Yes. If everything goes right, me free ఉన్నప్పుడు మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్. Thank you. Thank you, sir. Thank you so much for coming here.